మహిమ కలుగునుగాక. మంచి దేవుడు మరి ఒక అవకాశం ఇచ్చినాడు. మరి ఈ మాసంలో ఇది చివరి ఆదివారం, 4వ ఆదివారం. మరి అనేకులకు ఈ యొక్క అవకాశం లేదు, మనకి ఇచ్చినాడు దేవుడు, సజీలకులో ఉంచినాడు. ఇక్కడ కూర్చోవటానికి, ఆయన ఆరాధనలో పాల్గొని దీవించబడటానికి మనకి ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు. పోయిన ఆదివారము మనకు అనేక శ్రమలు వస్తున్నాయి, రాకడ సమీపిస్తున్నటువంటి పరిస్థితులు. కాబట్టి మనం చూస్తున్నాము అనేక చోట్ల యుద్ధాలు, తుఫానులు, వరదలు, తర్వాత హిమోత్సవం, భూకంపాలు. వీటన్నిటిని బట్టి ఒక సూచనలు మాత్రమే రాకడ సమీపిస్తుంది అనడానికి. ఇంకా అప్పుడే రాకడ లేదు, ఇంకా టైం పడుతుందేమో మనకు తెలియదు. అయిన ఇవన్నీ గుర్తులు మనం. కాబట్టి మనము శ్రమల గుండా వెళ్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన వాక్యంలో చదువుకున్నట్టుగా భగవంతుని విషయంలో ఇంకొంచెం ధ్యానంతో, ధ్యాసతో, భక్తితో, భయంతో బ్రతకాలి. భగవంతుని విషయంలో, దేవుని విషయంలో అనేది మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వాటిల్లో భాగంగా ముఖ్యంగా మన భారతదేశంలో కానీ అనేక చోట్ల కానీ మరి విశ్వాసులుగా లేదా క్రైస్తవులుగా పడుతున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, హేటింగ్ అంటే మనల్ని అసహించినటువంటి పరిస్థితులు, అవమానించేటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాము. వాటి ద్వారా కొంచెం దుఃఖపడుతున్నాం, ఆయాసపడుతున్నాం. అటువంటివన్నీ దృష్టిలో పెట్టుకొని పోయిన ఆదివారం మనము ఒక మాటను ధ్యానించినాం. ఈ శ్రమలు అనేది కూడా మన జీవితంలో దేవుని చిత్తం ఏదైతే ఉందో దాంట్లో ఒక భాగమే. అంటే మనం శ్రమలు పడటము కూడా ఇది కొంచెం వినడానికి ఆశ్చర్యంగాను, కొంచెం బాధగాను అనిపిస్తుందేమో, కానీ ఇది సత్యము, ఇది నిజము. మనం అన్ని సుఖాలు, అన్ని ఆశీర్వాదాల కొరకే పిలువబడలేదు. ఆయన సిలువ ఎత్తుకొని ఆయనను వెంబడించము అన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని శ్రమలు మనం కూడా, కొన్ని కాదు, ఆయనతో పాటు పాలివారుగా ఉండటానికి మనల్ని పిలిచినాడు. నేను సేవ చేస్తున్నానంటే నువ్వు అక్కడ, నేను ఇక్కడ అనేది కాదు. నువ్వు వచ్చి ఇక్కడ నాతో కూడా ఉండటానికి, నాతో కూడా కాదు, ఉదయకాలం ప్రార్థన చేసినాం, ఏక శరీరముగా మార్చి, నాతో కూడా కాదు, నాలో నీవు నేను వేరుగా కనపడకూడదు. ఇక నీవు నేను ఒకటిగా కనిపించాలి. అట్టి ఆత్మీయ స్థితి రావాలి, అట్టి ప్రేమానుబంధాలు రావాలి. ఇవి జరిగిన రోజున మనము దీవించబడతాం. అలా ఉండటానికి సంబంధించినటువంటి యొక్క శ్రమలు లేదా ఇరుకులు, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. వాటి వల్ల కాదు, మనం ఏదైతే దేవుని చిత్తంలో ఉంటామో అవి వస్తూ ఉంటాయి. మనం అనుభవించాలి. దేవుని చిత్తం అనే మాట నేను మీకు జ్ఞాపకం చేసిన, అనుభవించాలి. దేవుని చిత్తం బాగానే ఉంది, శ్రమలు ఉంది, ఇటు నాకు మేలాయను అన్నాడు అన్నాం దావీదు కదా. శ్రమ రాకముందు ఒకలా ఉంది, శ్రమ వచ్చినాక కొంచెం భక్తి పెరిగింది, కొంచెం బాగుంది నాకు, కాబట్టి శ్రమ నుండి ఇల్లుట నాకు మేలు అన్నాడు దావీదు. అలాగా మనం గమనించుకున్నాం పైన ఆదివారం. నిజమే, ఈ శ్రమలు ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఇవి ఒక ప్రాసెస్, ఒక భాగం అని నేను ఎందుకు అంటున్నానంటే, నిన్నటి దినాన ఆదివారంలో మనం దేవుని చిత్తంలో ఒక భాగం మనం అనుభవించడం అనేది, ఎందుకంటే అది మంచి ట్రైనింగ్ అనేది. అయితే ఇక్కడ నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనకు కుండలు చేయడం తెలుసు, ఇటుకలు చేయటం తెలుసు, రా మెటీరియల్ ఏదైతే భూమి నుంచి మట్టి తీస్తారో, బంకమట్టి కానీ ఏదైనా తీస్తే అవన్నీ షేపులు చేస్తారు. బాగా తడి చేసి ఏం చేస్తారు కదా, తడి చేసి తీసుకొచ్చి పెడతారు. మీరు ఊర్లలో బాగా చూసింటారని మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేమో ఏం చెప్పరా. మట్టిలో నీళ్ళు కలిపి తెచ్చిపెట్టారు. సో మట్టి అది ఒక కుండగా కానీ, ఒక ఇటుకగా కానీ ఇంకో రూపంలోకి మార్చబడే ముందు మొట్టమొదట తడపబడుతుంది. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే గోదావరిలో చేసుకుంటారు. మీరు పిండి తెచ్చుకొని అట్లాగే పెన్న మీద చల్లి రొట్టె తీసి కింద వేసుకొని తింటారు, అంతేనా? దాన్ని కూడా తడుపుతారు. తడిపి నానబెట్టి పిసికిన పిసుకుడు, పిసుకుండా పిసుకుంటారు. మరి నీకు రొట్టె మెత్తగా కావాలా, రుచిగా ఉండాలా, ఒక వేరు అడ్వర్టైజ్మెంట్లలో వస్తుంటుంది కదా, ఏదో ఏదో బాగుంటుంది మాది, ఇట్లా తుంచొచ్చు అని రొట్టె చేసి తుంచు. అది మనం ఇట్లా బట్టి పీక్తే కూడా మనం చేసుకునేప్పుడు కాదు, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో చూపించినప్పుడు ఇట్లా తీస్తే అట్లా వస్తుంది. మరి నువ్వు పిసుకబడితే నీకు ఎందుకు ఇష్టం ఉండదు? నువ్వు నానుకోబడితే, నువ్వు నానాలి అని దేవుడు అనుకున్నప్పుడు నీకెందుకు ఇష్టం పుట్టడం లేదు? చిచిచి బురద అవుతుంది, చిచిచి నేను కడుస్తా అని ఎందుకు అనుకుంటున్నావు? దేవుడు కూడా నిన్ను ఒక మానవుడిగా ఉంచాడు, తన ప్రీతితోనే ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో అనుమానమే లేదు. అయితే నువ్వు అలా ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు. మానవులందరూ దేవుని యొక్క సృష్టిలో భాగాలే. ఆయన ఎంతో ప్రేమతో తన స్వహస్తములతో చేసుకున్నాడు. ఇది కూడా సత్యం, ఇందులో అనుమానమేమీ లేదు.
అయితే చేసుకున్న ప్రతి ఒక్కరూ ఆయనకి ఇష్టం కాబట్టి మనం అందరం పరలోకానికి వెళ్తామన్న గ్యారెంటీ లేదు. అయితే గ్యారెంటీలోకి రావటానికి, పరలోకంలోకి వెళ్తామనేటువంటి షూరిటీలోకి రావటానికి మనము దేనిగా మార్చబడాలి? విశ్వాసిగా మార్చబడాలి. విశ్వాసిగా మార్చబడడం అంటే మళ్ళీ రక్షణ అనేది దాంట్లో ఇంటర్నల్ పార్ట్. సరే, రక్షించబడాలి, విశ్వసించాలి. ఈ విశ్వసించి ఒక మానవుడు సాధారణమైనటువంటి విశ్వాసిగా మార్చబడాలి అంటే నానబెట్టబడాలి, పిసుకబెట్టబడాలి, తొక్కబడాలి అంటాను నేను. కరెక్టే కాదు? నువ్వేమంటున్నావు? నువ్వు నానబెట్టినప్పుడు పర్వాలేదు, కానీ ఈ తొక్కుడు పిసుకుడు నా వల్ల కాదు దేవా, వద్దు నాయన. ఎప్పుడైతే మేము ఆ పిసుకుడు తొక్కుడు, అందుకే దేవుడు ఒక మాట అంటాడు, విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బలియాగమో, నువ్వు యాజ్ ఇట్ ఈస్గా వస్తే అని నాకు ఇష్టమే, అలాగే నేను చేస్తాను నువ్వు అని వస్తే నేను యాక్సెప్ట్ చేయడు. నీ యొక్క బలుల అర్పణలు ఏవి కూడా అంగీకరించాడు. యాక్సెప్ట్ చేయడం అంటే అంగీకరించాడు. అందుకనే దేవుడు చెప్పే మాట ఏంటంటే విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలియాగం. అట్లాగే నేనంటున్నాను, ఒక మానవుడు రక్షించబడి ఒక మంచి విశ్వాసగా మార్చబడాలి అంటే నానబెట్టబడాలి, పిసుకబడాలి, తొక్కబడాలి. ఇప్పుడు కుండల్లో కొద్దాం, మళ్ళీ మనుషుల నుంచి సరే ఇటుకల్లో కొద్దాం, ఇంక ఏదైనా కానీ సార్ తొక్కారు, పిసికారు. ఆయన కుండ చేయాలంటే చక్రం మీద పెట్టి కర్ర పెట్టి కుమ్మరి కుండ చేసినాడు. ఇటుక చేయాలంటే అదేదో తెచ్చి వచ్చి ఇటుక చేసినాం, ఇంకా అయిపోయా, పోయినాం, ఆరబెట్టినాం, ఇక తెచ్చి ఇల్లు కట్టి తెచ్చి నీళ్లు పోసుకున్నాం మా కుండలో. ఏమైతుంది అట్లా చేస్తే? అమ్మా మళ్ళీ మట్టి ముద్దగా అయిపోతుంది. కరెక్టేనా? మళ్ళీ ముద్దగా అయిపోతుంది. కాబట్టి మానవుడు విశ్వాసిగా రక్షించినటువంటి బిడ్డగా మార్చబడటానికి నానబెట్టబడి, పిసుకబెట్టబడి, తొక్కబడి ఎట్లాగైతే విశ్వాసి అయ్యాడో, ఆ నుంచి కుండ చేసిన తర్వాత, ఇటుక చేసిన తర్వాత అన్నం తినాలి అని నీవు బియ్యం కడిగి నీళ్ళు పోసి పెట్టిన తర్వాత దాన్ని ఏం చేయాలి? కాల్చాలి. కుండలు అయితే కాల్చాలి, ఇటుకలు అయితే కాల్చాలి, భోజనం అయితే అన్నం పెట్టారు. ఆవిడ ఆ మెతుకు ఏమవుతుంది? చల్లగా కూర్చొని ఇంక నేను ఉడుకుతా, చల్లగా ఉంటుంది నాకు. తర్వాత కిరణ్మయ్యమ్మ నన్ను బాగా ప్లేట్లు వేసుకొని, బంగారం ప్లేట్లు వేసుకొని తింటుంది అనుకుంటుందా? ఉడికేటప్పుడు చూసినారా? ఎప్పుడైతే విశ్వాసి కూడా మనుషులు విశ్వాసిగా కావటానికి నానబెట్టబడి, పిసుకబెట్టబడి, తొక్కబడి ఎట్లాగైతే విశ్వాస అయినాడో, ఈ విశ్వాసి విశ్వాసము స్థిరపరచబడాలి అంటే ఆ చేసిన రూపం కుండగా ఉండాలి, ఇటుకగా ఉండాలి అనేటువంటిది జరగాలి అంటే అవి ఏం కావాలి? కాల్చబడాలి. విశ్వాసం స్థిరపడాలంటే కాల్చబడాలి. కాల్చడాన్ని నేనేమన్నానంటే శ్రమ పెట్టబడాలి, శ్రమలకుండా వెళ్ళాలి, పుటము వేయబడాలి, బంగారం కావాలి, విశ్వాసం తేల్చబడాలి కదా. కొన్ని మధ్య వరకు చెప్పినారు, ఏదో ప్రాబ్లం వస్తే ఏం కాదు, మన విశ్వాసం తేల్చబడుతుంది, బంగారం లాగా ప్యూరిఫై అయిపోద్ది, అందరూ మెచ్చుకుంటారు. కాబట్టి నువ్వు విశ్వాసిగా ఉండి ఇక నేను రక్షించబడ్డాను, విశ్వాసం పొందుకున్నాను, బ్యాప్టిజం తీసుకున్నాను, అయిపోయింది. హువారియో నేను క్రైస్తవుని, హువారియో నేను క్రైస్తవుని, పర్లోక రాజ్యం ఉంది అంటే ఉంది అంటావు పిలుచుకొని గట్టిగా. గ్యారెంటీ ఉంది అంటే కొంచెం ఆలోచన, ఇంకొంచెం ఎవడన్నా వచ్చి గ్యారెంటీ కొంచెం ఆలోచన, ఇంకా వచ్చి ఏమో నువ్వు పోతే అప్పుడు పడుతుంది ఏం పోతానో ఎందుకు వస్తున్నాయి కదా. వీటన్నిటికీ పరిస్థితి తక్కబెట్టబడాలి అంటే ఏం చేయాలి? కాల్చబడాలి, విరగొట్టబడాలి, కాల్చబడాలి. ఇవన్నిటికీ ఒకటే మాట నేను చెప్పేది ఏంటంటే శ్రమ. అందుకే దేవుడు పర్మిట్ చేసినాడు, అనుమతించున్నాడు మన జీవితంలో శ్రమలు. ఎందుకంటే మన విశ్వాసం కూడా అప్పుడు పరీక్షించబడాలి. పరిశీలించబడకుండా ఉంటే నువ్వు ఏ రేట్లో పోతున్నావో, ఎట్లా పోతున్నావో కష్టం ఉంది. స్టార్ట్ చేసినప్పుడు మంచిదే. చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. మనం ఇప్పుడు అన్నీ అవి ఏమంటారు, అస్ట్రోనట్స్ ఏమంటారు, ఇవన్నీ మనం చంద్రుని మీదకి పంపిస్తున్నాం కదా, అవి ఇక్కడ పెట్టి అంటిస్తే కింద పైకి ఎగిరిపోయి చంద్రుని మీద సూర్యుడి మీద కూర్చుంది. ఏమన్నా అంటే ఈ సైంటిస్టుల కన్నా పని లేదు, పాట లేదు, జీతాలు తీసుకుంటారని ఆడ తిరుగుతుంటారు, హంగామా చేస్తుంటున్నాను. పెద్ద పనేనా అది? ఏం చేస్తారు? వెంట్రుకవాసి యాంగిల్ కూడా తప్పు రాకుండా కరెక్ట్గా యాంగిల్తో సహా సెట్ చేసి పెడతారు. ఇక్కడ వెంట్రుకవాసి తేడా వస్తే చంద్రుని దగ్గరికి పోవాల్సింది కాస్త సూర్యుని దగ్గరికి వెళ్తారు. దూరం పెరిగే కొద్దీ ఆ తప్పు పెద్దది.
అందుకని నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నీ విశ్వాసం గట్టిదే, నువ్వు మంచివాడు, ఏ మాత్రం అనుమానం లేదు. అయితే నువ్వు పరిగెత్తే కొద్దీ ట్రాక్లోనే ఉన్నానా లేదా అని చెక్ చేసుకోవాలి కదా. నీ విశ్వాసం పరీక్షించబడాలి కదా. అలా పరీక్షించబడడానికి దేవుడు ఈ శ్రమలను అనుమతించి, ముఖ్యంగా మన భారతదేశంలో క్రైస్తవులు శ్రమ పెట్టబడుతూ ఉన్నారు, హింసించబడుతూ ఉన్నారు. ఇది దేవుని చిత్తమై ఉన్నది. ఒక్కసారి ఆలోచన చేద్దాం. అంటే అయ్యా వాళ్ళు తల నరుకుతున్నారు, వాళ్ళు కాళ్ళు నరుకుతూ ఉన్నారు, వాళ్ళు గిచ్చుతున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. కనీసం మనం ఏమన్నా చేయాలి కదా. నిజమే, నొప్పి కలిగితే అబ్బా అనడంలో తప్పేం లేదు, అయ్యో అనడంలో తప్పేం లేదు, నీకంటే కన్నీరు రావడం తప్పేం లేదు. కానీ తిరిగి నేను చంపుతాను, తిరిగి నేను కొడతానడంలో కొంచెం తప్పు లేదు. కాబట్టి సహించడానికి, భరించడానికి, ఓర్చుకోవడానికి, ఇంకొంచెం ప్రేమను ప్రకటించడానికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినాడేమో దేవుడి భూలోకంలో. ఎందుకంటే ఒక విశ్వాసి మేలు బంగారంగా మార్చబడాలి. గట్టి విశ్వాసిగా అంటున్నాను నేను. మీరు విశ్వాసంతో లేరని నేను అనడంలో ఉంది. బట్ అది గట్టిగా, పదిలంగా, పవిత్రమైనదిగా, చాలా విలువ గలదిగా మార్చబడాలి కదా. కేజీ దూదే, కేజీ బంగారమే. కానీ 2 కేజీయే కాబట్టి 100 కొట్టాలి నేనంటే ఎవడన్నా ఒప్పుకుంటాడండి? బహుశా కేజీ దూది నీకు 100 రూపాయలకి రావచ్చేమో, కానీ కేజీ బంగారం 100 రూపాయలకు వద్దండి. నీ విశ్వాసం అలాగ మార్చబడాలి. కాబట్టి ఈ శ్రమలు, కాబట్టి ఈ ఇరుకులు, కాబట్టి ఈ ఇబ్బందులు, వాటి గుండా వెళ్ళి తీరాలి. నేను వెళ్ళను అంటే నీ ఆశీర్వాదం. దేవుడు ఏ స్థలంలోకి నేను వచ్చాడో ఆ స్థలం నుంచి నేను పక్కకు వస్తున్నా, వీలు కాదు, నాకు వల్ల కాదు, నేను వచ్చుకోలేను, నాకు అవసరం లేదు అని నీకే నువ్వు చెప్పినట్టే. ఎప్పుడైతే కాడి సులువైనది మోసుకుంటానంటే నేను మోసుకొని వస్తాను దేవా, నీ కొరకు నేను అది చేయలేనా అని నువ్వు అన్న రోజున నీ దీవెనలు ఆపటం ఎవరి తరము కాదు. నీ పరలోకపు స్వాస్థ్యపు ఏమంటారు టికెట్ క్యాన్సల్ చేయడం ఎవరి తరం కాదు. సాధారణ ఎన్ని ట్రిక్కులన్నా ప్లే చేయండి, అది క్యాన్సల్ కాదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఇంకొంచెం పవిత్రంగా, ఇంకొంచెం పరిశుద్ధంగా, ఇంకొంచెం ట్రాక్లో వెళ్దాం. పరిశుద్ధము, పవిత్రం అనగానే ఇంకేదో ఊహించుకుంటూ ఉంటాం. క్రమం, దేవునికి ఇష్టమైన క్రమం ఏంటండి కదా. సార్ నేను నెలకు 5 రోజులు ఉపవాసం ఉంటా, దేవునికి ఇష్టం కదా. ఆదివారం చర్చికి 10 అంటే కనీసం 12 కన్నా పోతా, దేవునికి ఇష్టం. దశమ భాగాలు ఇస్తా, దేవునికి ఇష్టం. గ్యారంటీ, ఇవన్నీ గ్యారంటీ అనమాట. నువ్వు పరలోక రాజ్యాలకు వస్తున్నామని చెప్పడానికి. అవునా? మరి ఏది గ్యారంటీ? నాకు ఇష్టమైన వారుగా మీరు మార్చబడాలి అంటే ఎట్లా? నీ ఇంట్లో నీ పిల్లలైనా ఒకరు కొంచెం ఇష్టం ఎక్కువ, ఒకరు కొంచెం ఇష్టం అంతంత మాత్రం, ఒకరికి అసలు ఇష్టమే లేదు. నీ కడుపున పిల్లలే, నీ కడుపున పుట్టిన వాళ్ళే. ఇలా చేతికి 5,000. ఎందుకు అట్లా జరుగుతుంది? సింపుల్ ఒక్క మాటలో చెప్పవచ్చు ఎందుకు అట్లా జరుగుతుంది. ఒక్క మాటలో. కొంతమంది స్టూడెంట్స్ అంటే ఇష్టం ఎందుకు? చదువుతారండి కాదేమో నాకు డౌట్. మీకు ఏ వేరంటే నాకు అదే వస్తుంది. మాట వినేవాళ్ళు అంటే చాలా ఇష్టపడతాం. మంచి అయినా చెడ్డైనా నేను చెప్పంగా నన్ను విన్నావు అనుకో, ఇక్కడ నుంచి పుట్టుకొస్తుంది ప్రేమ. ఆజ్ఞాతిక్రమము నేరము. దేవుడు చెప్పాడు, నేను ఆజ్ఞ ఇచ్చాను. ఆజ్ఞ అంటే నథింగ్ బట్ దేవుని మాట వినే పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇష్టపడతాడు. నేను ఇష్టపడతాను. ఒక కుటుంబంలో ఉన్న పిల్లలైనప్పటికీ కూడా మాట వినేవాడు అంటే నా బిడ్డ చెప్పింది చెప్పినాడు చేస్తాడని 10 మందికి చెప్తాడు తల్లి. అది ఏంటంటే వీడు దొంగ, చెప్పింది చేయడు, నమ్ముదు తలుపుతోటి పక్క ఏం చేస్తాడో తెలియదు, దాచిపెట్టుకునే లాంటిలో నీడ తింటాడు దొంగతనంగా అని చెప్తాడు. ఎందుకో మాట వినని పిల్లలు ఇష్టమే, ఇష్టమే. దేవుడు తీర్పు దినాన అన్యులుగా నమ్ముకొని వారు ఉన్నారు కాబట్టి వాళ్ళని నేనేం పట్టించుకుని అన్నాడు. వాళ్ళకు కూడా తీర్పు ఉన్నది, వాళ్ళు నమ్మిన దానిని బట్టి, వాళ్ళ మంచి బిహేవియర్ని బట్టి, వాళ్ళ అదే కదా ఎవరు దేన్ని పాటిస్తారో దాన్ని బట్టి నేను తీర్పు దినాన లెక్క చూస్తాను అన్నాడు. నీకైతే ఒక పర్టికులర్గా ఒకటి ఇచ్చాడు. కాబట్టి మాట వినడం, నువ్వు దాన్ని పట్టుకొని ఇది మంచిదా చెడ్డదా, నాకు లాభమా నష్టమా, నేను చేద్దామా చేయొద్దా నువ్వు ఆలోచించుకునేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది, చచ్చిపోతావు. ఇక తీర్పు దినాన్ని అవ్వదే నేను ఇప్పుడే అనుకుంటుంటే చెప్పింది చేద్దామని అప్పుడే నువ్వు ప్రాణం తీసుకుంటుంది. నేనేం చేయాలా అంటే వినండి. దీపం ఉండగానే, ప్రాణం ఉండగానే చేయాలి. కాబట్టి వీటిని మనం గమనించుకోవాలి. ఎప్పుడైతే ఈ షేప్లోకి వచ్చిన తర్వాత
కాబట్టి విశ్వాసంలోనికి రావడానికి శ్రమలు తొక్కబడ్డ అవి నిన్నటి దినాన మనం అది దేవుని చిత్తమై ఉన్నది. ఇది కూడా దేవుని చిత్తమే. దీంట్లో మనకు కొంచెం ఆయాసం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే విశ్వాసగా మారిన తర్వాత ఏదో గిల్లుకోవడాలు గిచ్చుకోవడాలు ఉండదు. కొంచెం ప్రాణాన్ని మీదకి వచ్చేటివి కొంచెం ఎక్కువ. ఎప్పుడైతే నువ్వు పవిత్రంగా దేవుని దగ్గరగా ఎక్కువ బ్రతకాలనుకుంటావో అప్పుడు నీ శ్రమల భారము, నీ శ్రమల యొక్క ఎసెన్స్ ఏమంటారు, ఇది ఎక్కువ ఒత్తిడి కూడా ఎక్కువ ఉండదు. నువ్వు ప్రార్థన తక్కువ, దేవునికి తక్కువ దూరంలో ఉంటే కొంచెం శ్రమలే వస్తాయి, ఇంత శ్రమలేదు. ఇప్పుడు దేవునికి దగ్గరగా జరగాలనుకుంటున్నావు, బలమైన ప్రార్థన పరుడిగా మారాలనుకుంటున్నావు, దేవుని బిడ్డకి ఇంకా బలంగా బ్రతకాలనుకుంటున్నావు, ఇదే నీ జీవితం అనుకుంటున్నావు అంటే సాతాను కూడా ఒప్పుకుంటాడా? ఒప్పుకొని చిన్న చిన్న ముళ్ళు కూర్చుంటే అట్లా చేస్తాడా? కత్తితో కూడా అంటే పెద్ద శ్రమలు వస్తాయి. ఇంకా నువ్వు దేవుడితో ఎంత బాగా దగ్గరగా బ్రతకాలనుకుంటే అంత పెద్ద శ్రమలను ఆటోమేటిక్గా ఆహ్వానించినట్లే. అది నీకు తెలియదు, నువ్వు ఒప్పుకో, కానీ సాతాను అలాగే చేస్తాడు. ఎందుకంటే మామూలు స్కూల్కి పోతానన్నంత మనకు బాధ లేదు. ఫోన్ ఉన్నంత చాక్లెట్ ఇస్తే సాయంత్రం వస్తే పోరా అంటే పోతాడు. కొంతమందిని మనము ఏం చేయాలి, పాత రోజుల్లో అయితే ఫోన్ అన్నీ ఏం చేస్తాం, కాల్ చేతులు గట్టి లేకపోతే లేదా అమ్మ బెత్తం పట్టుకొని వెనక కొట్టుకుంటూ వస్తే స్కూల్కి పోదు. కాబట్టి ఫోను అని మొండికేసిన వాడికి ఎక్కువ పనిష్మెంట్, ఎక్కువ శ్రమ కలిగిందా లేదా? అలాగే ఇది కూడా. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా ఉంటే బాగుంటుంది. సంఘం ఒక ఎత్తు. సంఘం అంటే ఎవరు? 4 గోడలు, ఒక 30 మందిమో, 50 మందిమో, 100 మందిమో, 200 మందిమో, 2000 మందిమో విశ్వాసం కాదు. విశ్వాసలే సంఘం. 4 విశ్వాసం అంటే మంచి సంఘం, అందులో అనుమానం ఏమి లేదు. కానీ లోకం అంటే, సంఘం అంటే మనం దేవుడు విశ్వాసాలు అంటున్నాం. మరి లోకం అంటే సంఘానికి లోకానికి పొత్తు కుదురుతుందా? నేనంటాను లోకం అంటది మీరు మా శత్రువులు అంటది, మీరు మా మాట వినడం లేదంటది, మేము చెప్పినట్టు మీరు చేయట్లేదంటది. మనమేమంటాము, లోకంలో కలిస్తే మేము నాశనమైతే స్వామి ఒక దేవుడు ఒకటే చెప్పి పద్ధతి. ఎవరికి ఎవరి శత్రువులో మనకు తెలియదు, కానీ ఒకరికొకరు శత్రువులు కలుగుతారు. వాళ్ళు అనుకుంటారు మనం చెడ్డోళ్ళమని, మనం అనుకుంటున్నాం దేవుడికి వ్యతిరేకమైంది కాబట్టి మనం చేయకూడదు కాబట్టి వాళ్ళ వద్దు మనకు పోతారు. మనం అవునంటే కాదంటారు. వ్యక్తిగతంగా శత్రుత్వాలు లేవు మనకి. కాబట్టి ఎవరికి నచ్చిన విధానంలో వారు లేరు కాబట్టి శత్రుత్వం నేను చెప్పినట్టు వినడం లేదు, నాకు నచ్చినట్టు లేవు కాబట్టి ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు ఇప్పుడు పుట్టిపోతుంది, శత్రుత్వం పెరిగిపోతుంది, తగాద్వేషం పెరిగిపోతుంది. దానివల్ల పెరిగే ఇప్పుడు సంపుకోవడాలు, పట్టుకోవడాలు, రకరకాల హింసలు పెరుగుతున్నాయి. ఆ రోజుల్లో ఇంత లేదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయము 7 నుంచి 19 వచనాల్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి. మనం ఈ లోకంలో ఎలా ఉంటే బాగుంటుంది, ఇదిగో ఈ విశ్వాసం స్థిరపరచుకొని ఎలా బ్రతికితే బాగుంటుంది అని ఒక పేతురు చెప్పినటువంటి మాటలు, పేతురు చెప్పినటువంటి కొన్ని మాటలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 1 పేతురు 4వ అధ్యాయము 1 పేతురు 4వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మనం గమనిస్తే కొన్ని మాటలు ఉన్నాయి. వాటిని చూసుకొని మనం ముగించేద్దాం. ఇవి పేతురు పెట్టినటువంటి ఆజ్ఞలు అన్నమాట. దేవుడు పెట్టేటువంటి 10 ఆజ్ఞలు ఎట్లలో వేదాంతం చదివేటువంటి వారు ఇది పేతురు పెట్టేటువంటి 10 ఆజ్ఞలు అని అంటారు అన్నమాట. ఏంటి ఆజ్ఞలు అంటే మీరు గమనిస్తే 4వ అధ్యాయం 7వ వచనం నుంచి చూస్తే అయితే అన్నిటి అంతమో సమీపమై ఉన్నది. మీరు అనుకుంటున్నారేమో ఇంకా చాలా దూరం ఉంది, ఎవరికి ఏ టైం అని తెలియదు, కానీ అంతము సమీపిస్తూ ఉంది, రాకడ సమీపిస్తూ ఉంది, దేవుడి తీర్పు వచ్చే రోజు చాలా దగ్గరలో ఉంది అనేది మనకు తెలుసు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉండాలంటే మనుషులను ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళము ప్రత్యేకించబడ్డాము, మనము విశ్వాసులుగా రక్షణ పొందినటువంటి వారిగా దేవుని బిడ్డలుగా మార్చబడ్డాము. అలా మార్చబడ్డానికి కొంత శ్రమ పొందుకున్నాం, పిసుకబడ్డాము, కొట్టబడ్డాం, తొక్కబడ్డాం, ఇంకా రకరకాలుగా నానబెట్టబడ్డాం అనేది జరిగిపోయింది. ఇక్కడ మనకు ఒక రూపునిచ్చాడు. ఆ రూపమే విశ్వాస రూపము. ఈ విశ్వాస రూపము నీకు స్థిరంగా ఉండాలి అంటే మళ్ళీ నువ్వు తిరిగి పాత జీవితంలోనికి మట్టి ముద్దగా మార్చబడే స్థితిలో నువ్వు వెళ్ళకూడదు. అంటే నువ్వు కాల్చబడాలి. మామూలు కాల్చడం కాదు. ఎలా కాల్చుతారో తెలుసు కదమ్మా, కొలిమిలో కాలుస్తేనే అది ఆ షేప్ నుంచి మళ్ళా పోదు, విరుగుతుంది, పగులుతుంది, కానీ మళ్ళీ మట్టి ముద్దగా మార్చబడడం అనేది జరిగే పని కాదు. నా పాయింట్ అర్థమవుతుందా? విశ్వాసిగా నువ్వు నలగొచ్చబడతావు, విరగొడతావు, కానీ మళ్ళీ పాత జీవితంలోనికి వెళ్ళలేదు. ఎప్పుడు ఇదిగో ఈ మంటకుండా నువ్వు వెళ్ళినప్పుడు, ఈ కాల్చబడడం అన్నది నీ జీవితంలో జరిగినప్పుడు, నీ ఆత్మీయ జీవితంలో, లోకరీతిగా జీవితంలో చెప్పట్లేదు. లోకరీతిగా ఎవరు కోరుకోరు. నువ్వు కష్టంలో నువ్వు ఎంత నన్ను ద్వేషించినా నేనేం కోరుకుంటాను, నువ్వు కొంచెం బాగుండాలనే కోరుకుంటాను. అది మానవ జీవితంలో ధర్మం. అని మనల్ని చంపేవాళ్ళని సైతం మనం ప్రేమించి బాగుండాలనే కోరుకుంటాం. కాకపోతే ఏమనుకుంటాం, మమ్మల్ని కొట్టొద్దు, మమ్మల్ని చంపొద్దు. ఎందుకు? భయంతో కాదు, పిరికితనంతో కాదు, ఎదిరించలేక కాదు. ఎందుకో? ప్రేమించడాన్ని బట్టి.
ప్రేమించడాన్ని బట్టి నాకున్నటువంటి దేవుడు ఇచ్చిన మనస్సాక్షిని నేను కోల్పోకుండా, ఎందుకంటే కోల్పోయి మళ్ళీ మానవ రీతిగా మారిపోతే నేను కూడా భగవంతుడి విషయాలు తెలుసుకోవాలి. అది నాకు ఉండకూడదని నేను కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి నేను దేవుని ప్రేమతోనే నింపబడి ఉండాలి అంటే నాకు ఆ శ్రమ ఇంటెన్సిటీ, ఆ శ్రమలో ఉన్న బలం తగ్గాలి. ఏదో అన్నారు పోయారంటే బాగానే ఉంది, ఇక కొడతారు చంపుతారు అంటే నా వరకు నేను ఏది చేయాలో, ఎలా తప్పించుకోవాలో, ఎలా చేస్తే దాన్ని ఎదిరించగలను ఆలోచన చేయాల్సి వస్తుంది. ఆ స్థితికి మనం వెళ్ళకూడదు. కాబట్టి మనం వీటిని గమనించుకోవాలి. ఒక్కసారి మళ్ళీ టెస్ట్ చేసుకుందాం, మనం వాటి గురించి ఆలోచన చేద్దాం. మొదటి మాట ఏమంటాడంటే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా సమత. ఇప్పుడు నాకు సాయం చేస్తాను. కాగా ఒకటి మరి ఒక పాయింట్. పేతురు ఏం చెప్తున్నాడు మనందరికీ కూడా, అయ్యా మీరు మంచి విశ్వాసులు, ఆ విశ్వాసం పరీక్షించబడాలి, గట్టిగా నిలబడాలి. నువ్వు మంచి విశ్వాసకి ఇంకొక మెట్టి ఎక్కాలి, పరీక్షలో నువ్వు ఎక్కాలి అంటే మొట్టమొదట ఏ సబ్జెక్ట్ చదవాలి? నువ్వు ఏ సబ్జెక్ట్ చదవాలి? స్వస్థ బుద్ధి గలవారై అనేటువంటి మాట నువ్వు నేర్చుకోవాలి. స్వస్థ బుద్ధి గలవారై. స్వస్థ బుద్ధి అంటే, స్వస్థత అంటే మంచి, మేలు, శ్రేష్టము, మంచి ఆరోగ్యము, ఇది కదా స్వస్థత అంటే అనేది. కాబట్టి మంచి బుద్ధి గలవారై, శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవారై, మేలైన బుద్ధి గలవారై, ఇతరులు మెచ్చుకునేటువంటి బుద్ధి గలవారై ఎలా ఉండాలంటే ఈ లోకంలో ఒక విశ్వాసి మంచి విశ్వాసిగా బలమైన, ఇది కొంచెం ఈ రోజు పాత రోజుల్లో జరిగిందేమో, ఇప్పుడు కూడా శ్రమలు బాగున్నాయి పాపం. వీళ్ళు పేతురు వీళ్ళందరూ కదా మనకు తెలుసు కదా, అపోస్తలులు అందరూ కూడా ఎటువంటి మరణం పొందుకున్నారు, ఎటువంటి శ్రమ, కానీ వాళ్ళు ధైర్యంగా బోధించినారు. నువ్వు ఇంకా చెప్పొద్దంటే వీధుల్లోకి వెళ్ళారు, వీధుల్లో చెప్పొద్దంటే ఇంట చెప్పారు, కానీ మానలేదు. మనం కొడతారా అంటే మానిపోతాం కదన్నా, చెట్టు పోతావా కావాలి కొడతాం అందరూ అనుకో, నారాజన్న రేపు ఆదివారం రాదు. కష్టం రోజులు అట్లా ఉన్నాయి. ఎందుకు శత్రుత్వం పెంచుకోవాలి? 10 మందితో సమాధానంతో ఉంటే కదా నాకు అందరూ. 10 మందితో సమాధానంగా ఉంటే కదా నువ్వు నాకు ఏదైనా హెల్ప్ చేస్తావు. మంచి అయినా చెడ్డ అయినా నీతో క్లోజ్ ఉంటే నీకు చేయాలనిపిస్తుంది. ఈరోజు ఎదురు చూస్తే మనుషులు ఎందుకు చేస్తావు? నమ్మకం. ఈ ఎదురు చూపులో ఏమైపోతుంది? వాళ్ళని ప్రేమించడానికో వాళ్ళని ఓర్చుకోవడానికో నేర్చుకుంటూ ఉన్నా. అయితే ఎలా అనేదాన్ని నాకు ఇక్కడ నుంచి ఎలా నేర్చుకోవాలి? దేవుని పనిని మానుకొని కాదు, ఇది వదులుకొని అటు మళ్ళటానికి కాదు దేవుని పరీక్ష పెట్టింది. ఇది వదులుకోకుండా పేతురు కానివ్వండి, పౌలు కానివ్వండి, వాళ్ళకు వచ్చిన శ్రమలు నాకు తెలిస్తే 10% కూడా మనం పడ్డంలే. ఈ కాలంలోనే పెద్దగా కనిపిస్తున్నాయి ప్రతి చోట. కానీ ఇక మన క్రైస్తవ జీవితంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో ఏంటున్నారో మనం విమర్శించుకునే అధికారం మనకు లేదు. కానీ శ్రమలు పెరగడానికి కారణం ఏంటంటే దేవుడు ఎందుకు పర్మిట్ చేస్తాడు? ఇశ్రాయేలీలకు ఎందుకు శ్రమలు పర్మిట్ చేసినాడు? ప్రార్థించడం మానేసినారు, దేవుడితో ఉండే సహవాసాన్ని మానుకున్నారు, చేసినా ఏదో తూతురంగా చుట్టుకుంటూ అన్నట్టు చేసినారు, దేవునికి దూరం అయినారు. కాబట్టి తిరిగి దగ్గర తెచ్చుకోవడానికి వారిని శ్రమలకు అప్పగించినారు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే తిరిగి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి బలం పెరగటానికి, ఐక్యత పెరగటానికి, దేవుని యొక్క వాక్యాధారమైన బ్రతుకులు పెరగటానికి. ఏదో ఈరోజు మనం అనుకుంటున్నామే కానీ ఫాలో అవుతున్నామా దేవుని అనుసరి లేదు. మీరు మనసులో వచ్చుకున్నా నేను అనే మాట వింటుంటే వచ్చింది. మీరే కాదు, నన్ను నేను కూడా మీతో కలుపుకోవాల్సిందే. కాకపోతే మీకంటే కొంచెం ఇటు కాకుండా అటు పోతున్నానేమో అనిపిస్తుంది. కానీ అంతకంటే గొప్పగా మీకంటే నేను చాలా ఇది అని అనుకోవడానికి ఏమీ లేదు. మాకు ఏకన్నా పాస్టర్ గారు అలా ఉంది అన్నారంటే ఆయన దేవుడు, యేసుప్రభు ఆయనే, వేరే యేసుప్రభు మనకు అవసరం లేదు. మేమైతే అలా లేదు, ఎందుకంటే అలా రోజుల్లో ఉన్నాం మనం, అలాంటి రోజుల్లో. కాబట్టి పౌలు ప్రతి ఒక్క అపోస్తలుడండి, అని ఒక ఆయనకు తోలు వేసినారు, ఎన్ని శ్రమలు పెట్టినారు, జైళ్ళలో వేసినారు. ఇలా జైలుకు తీస్తే కూడా పాస్టర్లు గొప్పగా ఫీల్ అయిపోయాడు. గొప్ప ఫీల్ అవుతే నేను అనడం లేదు, అది ఏదో ఇంకా నెక్స్ట్ ఎమ్మెల్యేకి ట్రై చేయొచ్చు అంత ఆలోచన. ఈ శ్రమలన్నీ దేని కొరకు కృతజ్ఞత చేయబడ్డాం. నీ సహనము, ఓర్పు, సహనాన్ని పెంచుతా. ఈ మాటలన్నీ నేను మీకు చూపిస్తాను. ఏం పెరుగుద్ది, ఏం శ్రమంలో ఏం పెరగాలి, సహనం పెరగాలి. కానీ కష్టమే. నాకు ఎంతో బాధ అనిపిస్తుందండి. ఎవరో ఈ చిన్న వాళ్ళు చేసినట్టు కూడా నాకు బాధ ఉన్నాయి. కనీసం కొంచెం అబ్బా ఎందుకు ఇచ్చుతావురా నొప్పి అన్నమా. ఎంత ప్రేమించినా వాళ్ళు మీద పడి కొరుకుతున్నారంటే కొరుకులే, కొంచెం గట్టి కొరుకులే, రక్తం వస్తున్నట్టు కొరుకులే అని చేయిస్తామా. పిల్లలే, మీ పిల్లలు ఏమా, మీ పిల్లలే ఏం చేస్తారు మీరు?
మాట బాగా చెప్పినారు. ఏమన్నా గట్టిగా మూతి మీద కొట్టట్లేదు దేవుడు నిన్ను నన్ను. అందుకే మన పరిస్థితి ఏంటంటే ఏముంది దేవుడితోనే ఆటలాడదాం అన్నట్టు ఆటలాడతాం. దేవుడు అలా చెయ్యడు అనేది మీ నమ్మకం, కానీ చేసే స్థితి వస్తే ఏమైతాం అని భయపడు. ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను, ఇంకా నా ప్రేమ తగ్గలేదు కాబట్టి నువ్వు ఏం చేసినా నా మాట వినకుండా ఏం చేసినా సహిస్తున్నా, భరిస్తున్నా. ఒకవేళ నేను వచ్చి ఏమి స్వాధ్యంది సాంతేంది వాళ్ళేది వీళ్ళేది ఏ అన్నా అనుకున్నాను అనుకో, ఏమైపోయింది పరిస్థితి? రాజు ఏంటి అన్న ఏంటి అని అనుకున్నాను, ఏమైంది పరిస్థితి? ఏమైంది పరిస్థితి? మనుషులకే పగలు ద్వేషాలు పెరిగి సంపుకునేదాకా వెళ్తారు. ఇక దేవుని విషయంలో ఉగ్రత మొదలైతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. పాత నిబంధన తెలిస్తే ఉగ్రత అనే మాట దేవుని దగ్గర నుంచి రిలీజ్ అయితే ఎలా జరిగింది అనేది మీకు తెలుసు. ఎన్ని కథలు ఉన్నాయి, ఎన్ని యుద్ధాలు జరిగినాయి, ఎన్ని చరిత్ర దేవుడు ఏం చేసినాడు. ఒక సూపుతో ఎంతమంది అయినారు, ఒక కత్తి వేటుతో ఎంతమంది, వేలల్లోనే, మళ్ళీ మామూలు కూడా కాదు, వేలల్లోనే నశించిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి మనము ఏం చేయాలంటే మొట్టమొదటిది స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కలిగి. ఈ మంచి బుద్ధి అనేది రకరకాలు ఉంటుంది. దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ రెఫరెన్స్లు అవసరం లేదు. మంచి బుద్ధి అంటే ఇంకా మీకు తెలుసు, నేను చెప్పేది ఏమన్నా దాని గురించి మళ్ళీ దానికి 4 వాక్యాలు తీసి రెఫరెన్స్లు తీసి టైం పోవట్లేదు. మీకు తెలుసు మంచి బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. రెండవ మాట తర్వాత అబ్బా 5 గంటలు వేసి ప్రార్థన, అలసిపోయిన శరీరం, రాత్రి 1 గంట పడుకున్నాం. మరి ఆ పడుకునేదేమో 1 గంట తిని పడుకున్నాం, అప్పుడప్పుడు తిన్నాం, సరిగా అరగల, పులికెనుకలు వస్తున్నాయి. 1 గంట పడుకుంటే అరుగుద్దాం కదా. నీ రీజన్ మంచిది కదా. సాధారణ గాడు ఎందుకు ఆ చర్చకి లేట్ అయినా అనగానే అద్భుతమైనటువంటి సమాధానాలు ఆన్సర్ చెప్తారు కదా. ఎంత మంచిగా అంటే కాపరిగా నో అనలేడు. ఏమి దేవుడు కూడా కష్టపడాల్సింది. ఎట్లుండాలి? ఉదయకాలంలో లేచి పెందలకడ లేచి యేసు ప్రభువు, అసలు ఆయన పడుకున్నాడు అని చెప్పిన సందర్భాలు తక్కువ. ఆయన లేచి ప్రార్థించినాడు, ఆ తోట వేయండు, ఈ చెట్టు కొమ్మల దగ్గర వేయండు, ఆ కొండకు వేయండు. ఉదయకాలమున పెందలకడ లేచి ప్రార్థించి, ఉదయకాల ప్రార్థన, మధ్యరాత్రి ప్రార్థన, తండ్రి సమయము. కొంతమంది చెప్తూ ఉంటారు ఏదో మధ్యరాత్రి పెట్టిన ఇది తండ్రి సమయం, ఈ సమయంలో ప్రార్థించడం బాగుంటుంది. ఏమో ఏమన్నాడమ్మా? మెలుకువగా అంటే మీరు మెలుకోలేరా ఉన్నారు. కానీ ఏ విషయంలో మెలకుగా ఉండాలి? ఈ సాతాను ఇంటి కుతంత్రం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కళ్ళు తెలుసుకొని మనం అనుకున్నందుకు నమ్ముకుంటూ ఉంటే మేలుకున్నట్టు కాదు. ఎక్కడ ఏ విధంగా దేవుని ధర్మంలో మనం మెలకుగా ఉన్నామో, యాక్టివ్గా ఉన్నామో, అది మెలకుగా ఉంటాం. మీరు గమనించినట్లయితే ప్రార్థనలు చేయడం మొట్టమొదటి ఏంటి ఉండాలి? స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారమై ఉండాలి. రెండవ పాయింట్ ఏంటి? ప్రార్థన చేయలేదు. మీరు ఎన్నో చోట్ల ఎడతెగక ప్రార్థన చేయుడి, ఏకీభవించి ప్రార్థన చేయుడి, ఏకాత్మతో ప్రార్థన చేయుడి, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఉదయకాలం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన. మీకు ఇంటికాడ పని లేనప్పుడల్లా సంఘాలలో పెడుతున్నాను. ఈ మధ్య ఏంటంటే మీరు ఇంటికాడ చేసుకోవట్లేదని కావాలని తెలిసిపోయింది. మనకు అది అలవాటు కావాలి. మనం చెప్పినా మీరు రావాలి. ఏం సార్ ఇల్లు పెడతారంటే నీ వాళ్ళు ఇళ్ళకాడ చేసుకోరన్నా, కనీసం సంఘంలో పెడతానన్నా, నలుగురు చూస్తారన్నా, వచ్చి కూర్చొని చేసుకుంటారని. ఇది ధర్మమా? మీరు ఇళ్ళకాడ చేసుకోండి, మంచిగా చేసుకోండి, గంటల తరబడి చేసుకోండి చెప్పడం ధర్మం అంటే ఇది ఒక పనిలాగా పెట్టి నలుగురిని ఆహ్వానిస్తే సిద్ధక్క వస్తున్నావా, చిమ్మక్క వస్తున్నావా అని ఫోన్ చేసుకొని వస్తే మీకు వచ్చినట్టు మీరు ప్రార్థన చేసుకున్నట్టు. మధ్యరాత్రి చేసి ఇంకా రెండవది ప్రార్థన చేయుట. ఇంకా తర్వాత అమ్మా అబ్బా మూడో పాయింట్ ఏంటమ్మా? ఇవన్నీ నేను అట్లా పైన ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ రెఫరెన్స్ జోలికి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే విపరీతమైన రెఫరెన్స్లు ఉన్నాయి. మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఇవన్నీ తెలిసిన అంశం. ఇక కొరింథీ పత్రికలో మనకు తెలుసు, 1 కొరింథీ 13వ అధ్యాయం చూస్తే ఇక ప్రేమ గురించి ఎంత వివరంగా అవుతుందంటే అంత వివరంగా ఉంది. ప్రేమ సహించును, ప్రేమ భరించును, ప్రేమ అనే అంశాలు ఎన్నోడే. పంచము అంటే మీదికి వస్తుంది అనుకో, అది ప్రేమించడం అన్న వస్తుంది. నన్నంటావా అని అయిపోయి ప్రేమ ఎక్కడ ఉన్నట్టు? ప్రేమ ఎలా ఉంటుంది? కొరింథీ పత్రికలో ఉందా? సహిస్తుంది, భరిస్తుంది, ఓపిక చేసుకుంటుంది. నువ్వు 1 అంటే 2 అంటది, నువ్వు మూతి మీద కొడితే నేను ముక్కు మీద కొడతా అంటది.
నువ్వు ముందు కొడితే నేను ఇవి బద్దలు కొడతా అంటుంది. ఇదేనా ఉంది? ప్రేమించు. చక్కగా చెప్పాడు ఏమిటంటే ప్రేమ. ఇప్పుడేంటి ప్రేమ? ప్రేమించి పాపాలు తెలుసుకొని తప్పులు తెలుసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అవునా కాదు? ఉందా లేదా? లోట్లు తెలుసుకుందామంటే బ్లాక్మెయిల్ మొదలైనట్టు. కానీ ఎవరు చెప్పుకుంటాం మనము? అటువంటివన్నీ దేవుని తర్వాత అంత నమ్మకం ఏర్పడితేనే చెప్పుకుంటాం. ఇట్లా జరిగింది అట్లా జరిగింది. దాన్ని ఏంటంటే అవసరానికి అంగుల పొదిలో పెట్టుకుని వాడుకునేటువంటి వాడు కూడా జరిగాయి. కానీ ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? ప్రేమ అనేక పాపములను, ఒకటి కాదు రెండు కాదు, అనేక పాపములను కాపును కనుక ఇది ఏంటంటమ్మా అన్నిటికంటే ముఖ్యముగా. నేను అదే చెప్పేది, ఆజ్ఞలే రెండు. మొట్టమొదటి ఏంటంటే నన్ను ప్రేమించు, రెండవది ఏంటంటే నీ పొరుగు వాడిని ప్రేమించు. దట్స్ రెండే ఆజ్ఞ. దాంట్లో మళ్ళీ వివరాలు వేరే ఉంటాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనదిగా ప్రేమించడం నేర్చుకో. ఈ ప్రేమలో అనేక పాపములు కప్పటం అనేది తెలుస్తుంది. ఒకరినొకరు సహించుకుంటూ భరించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి మూడవ పాయింట్ ఏంటి? ప్రేమ అనేక పాపములు కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఏమన్నా అమ్మా తప్పు చదువుతున్నా. దేవుణ్ణి ప్రేమించు. సండే చర్చింగు కానుకలి పాలకరాజన్. ఇంతేనా కాన్సెప్ట్? ఇదేనా? ఏంటి దీంట్లో రెండు అర్థం. ఒకరి ఎడల ఒకడు. మొట్టమొదటి నీ తోటి విశ్వాసం, నీ పక్కన కూర్చొని చర్చిలో నీ గురించి ప్రార్థన చేసే విశ్వాసం. ఇది ఒకరు అనేది నేను చెప్పి ఉంటాను. ఇంకా దీన్ని లోతుకు పోతే బయటికి వెళ్తే లోపల కూడా మనం ఒకరికొకరమే. మిమ్మల్ని హింసించే వారి కొంత ప్రార్థన చేయండి. నీకు మేలు చేసేవాడిని నువ్వు ప్రతిసారి దలుచుకుంటే ఏం లాభము? నిన్ను హింసించేవాడిని కూడా దలుచుకోవాలి, ప్రార్థనలు దలుచుకోవాలి, మేలు జరగాలనుకో అంటున్నాడు దేవుడు. అంటుడా లేదా? కాబట్టి ప్రేమ పరిధి కట్టుకోకు. నువ్వు నాకు ఇష్టమైనది చేస్తేనే ప్రేమిస్తా, ఇష్టం లేనిది చెప్తే ప్రేమించేది కాదు, ఇంకా కీడు చేస్తా నీకు అనేది లేదు. అనేక పాపములను కప్పును కనుక ఏం చేయాలంటే ముఖ్యంగా మూకిని ఏడలా ఒకడు. నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు, అనుమానమే లేదు. కానీ అది నాకెట్ట తెలుస్తుంది? నువ్వు రూమ్లో పోయి చేసుకుంటావు, నీ పర్సనల్ విషయం అది నాకెట్ట తెలుస్తుంది? ఒకవేళ నువ్వు నన్ను అలా ప్రేమిస్తే నాకు తెలుసు. దేవుని కూడా ఎంతగా ప్రేమిస్తాడు, అందుకే నన్ను ఆ లెవెల్లో ప్రేమిస్తున్నాడు. కాబట్టి నువ్వు దాన్ని ఎట్లా నిరూపించుకోవాలి? నువ్వు దేవుని ప్రేమించే విషయాన్ని నాకు నిరూపణ కావాలా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు ఇంత అంత అంటే నాకు ఎట్లా తెలుస్తుంది? నేనేమైనా చేయగలనా, చూడగలనా, వింటానే. ఒకవేళ నువ్వు చెప్తే నేను నా దేవుని ఇంత ప్రేమిస్తాను అంత ప్రేమిస్తాను, కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. నా అనుభవంలోకి తీసుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? నువ్వు దేవుని మీద చూపించేటువంటి ప్రేమను ఏం చేయాలి? అప్పుడు నాకు అనుభవం అయింది. అవునా, నిజమే కదా, వీళ్ళు ఇంత ప్రేమిస్తున్నారు, నన్నే ఇంత ప్రేమిస్తున్నారంటే ఇక దేవుని ఇంకేళ్ళ ప్రేమిస్తారని ఊహించుకుంటాను. అలా చేయబెట్టాడు. మొట్టమొదటి ఏంటి? స్వస్థబుద్ధి గలవారై ఉండాలి, ప్రార్థనలో మెలకువగా ఉండాలి. మూడవది ఏంటి? ప్రేమించే అంటే ఏదైనా అడిగాడు అనుకో, కాపరి మేము దేవునికి చేస్తాం, సంఘానికి చేస్తాం, నీకెందుకు చేస్తాం అనకూడదు. కాపరి కూడా చేయాలి. ఏమంటారు అన్న? అంతేనా? కాపరి కూడా ఒక్కరి ఏడల ఒకరంటే అందరం, నేనే ప్రత్యేకంగా, నేను మీలో. ఒకరి ఏడల ఒకరు అంటే నేను నాకు, నేను నీకు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇచ్చిపుచ్చుకుంటే మర్యాద. ఎప్పుడు తీసుకోవడమే అలవాటు అవుతాయి, అది మర్యాద. అలసవుతావా లేదా? ఇవ్వటం నేర్చుకో. అందుకే పుచ్చుకోవడం కంటే ఇచ్చుట. నేను చెప్తాను, వాక్యం ఏం చెప్తుంది? గట్టిగా చెప్పాలి, రికార్డ్ అవ్వాలి కదా. అన్యత నేను ఈవేళ ఇష్టమైనా ఇక్కడ చదివితే బాగుంటుందని మేము అన్నాలా. దగ్గర కదా, గట్టి చదివితే ఈజీగా రికార్డ్ అవుతుంది. అందుకని దగ్గర చదవండి అంటే దయచేసి జ్ఞాపకం. కాబట్టి 7 నుంచి 9 వచనాలు సంఘంలో విశ్వాసులు చేయవలసినటువంటి పని, విశ్వాసులు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి? మొదటి లక్షణం స్వస్థబుద్ధి కలిగి ఉన్నటువంటి వారు. రెండవ లక్షణం ఏంటి? ప్రార్థన చేయటం మెలకువగలిగినటువంటి వారు. మూడవ లక్షణం ఏంటంటే అందరినీ ప్రేమించేవారుగా ఉండాలి. ఇంకా 9వ వచనం పూర్తి కాలేదు. ఇంకా నిన్ననే వచ్చినావు, మళ్ళీ ఈరోజు వచ్చినాడు.
నిన్న వచ్చి తినిపోయినాడమ్మా, బాగా చేసి పెట్టాము, తిన్నామని ఇంకా బాగా నచ్చింది, మళ్ళీ వచ్చినాడు చూడు అంటే అనమా, విసుక్కోమా, సనుక్కోమా, మాటి మాటికి వస్తుంటారు. వాక్యంలో కూడా ఉంది సామెతలు, మాటి మాటికి పోకు, విసుగుపడితే ఎవరికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఏదైనా వాక్యం ఏంటి అమ్మా, ఎదురుగా సనుక్కోవద్దు, వంట రూమ్లో సనుక్కో, బయటికి మాత్రం ఆనందంగా తెచ్చిపెట్టారుందా? ఏమని ఉందమ్మా? దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు, ఒకరినొకడు ఆతిథ్యము చేయుడి అంటే సరే. దానికి ముందు ఈ మాట తెచ్చి పెట్టాడు అంటే దేవుడు ఎంత క్రమం, ఎంత పర్టికులర్గా, ఎంత పద్ధతిగా చెప్తున్నాడు చూడండి. సనుక్కో, ఈ ఒక్కరికొకడు అనేది దాంట్లో నీ భార్య ఉండొచ్చు, నీ భర్త ఉండొచ్చు, నీ పిల్లలు ఉండొచ్చు, నీ ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు, నీ బంధువులు ఉండొచ్చు, నీ అత్త తరపు బంధువులు ఉండొచ్చు, నీ మామ తరపు బంధువులు ఉండొచ్చు, నీ భర్త బంధువులు ఉండొచ్చు, నీ ఇంటి బంధువులు ఉండొచ్చు. మా అమ్మ బంధువులు అయితే బాగా చూస్తా, మీ అమ్మ బంధువులు అయితే చూడాలనడానికి లేదు కదా. సనుగు కొనక కదా, సనుగు కొనక, విసుగు కొనకుండా. ఈ కొనుక్కోవడం ఎప్పుడు ఇష్టం ఉండదు. నువ్వు డైరెక్ట్గా ఉండాలి, బాగా ఉండాలి, కమ్యూనికేట్ చేయాలి. నువ్వు మాట్లాడకుండా ఉంటే కూడా సమస్యలు పరిష్కారం కావు. మాట్లాడాలి, అన్నిటికీ అదే పరిష్కారం అని పెట్టుకోద్దు. నువ్వు సనిగేవాళ్ళు, గొనిగేవాళ్ళు విశ్వాసులు ఏమైనారు? ఇశ్రాయేలీయులు కానాను దేశంలో ఎంతమంది బయలుదేరారు, ఎంతమంది ప్రవేశించారు? ఎంతమంది బయలుదేరారు? లక్షల మంది బయలుదేరారు. ఎంతమంది ప్రవేశించారు? ఎవరు? ఎందుకు అంతమంది? అన్ని లక్షల మంది ఏమయ్యారు? అడవిలోనే పోయారు. 40 సంవత్సరాలు తిప్పాడు. ఎందుకు? అంటే దేవుడు ప్రేమ లేని వాడు కాదు. ఎప్పుడు ప్రేమించి కూర్చోబెట్టుకుందామన్నా సలుగుతుంటుంది, గొలుగుతుంటుంది. మనం సామెతల్లో గుణవతి అయిన భార్య అన్నాం కదా. ఈ యొక్క సనుగుడు గొలుగుడు ఉన్న భార్యతో కాపురం చేయడం కంటే కారే ఇంటిలో గిన్నె పట్టుకుని కూర్చోవడం లేదు అన్నాడా లేదా? దేవునికి ఇష్టం లేదు నీ సనుగులు గొనుగులు. ఎవరికి ఇష్టం ఉండదు. మామూలు ఇంట్లో నీ భర్త ఇష్టపడు. ఒకవేళ నీ భర్త సనుగుడు గొనుగుడు ఉంటే నీ భార్యకి ఇష్టం ఉండదు. ఏదన్నా డాడీని చెప్పు, మొహం మీద చెప్పుని కొట్లాడుతూ ఉంటాను. ఈ సనుగుడు దయచేసి అది చాలా పెద్ద డేంజర్ విషయము. నువ్వు కలుసు, కూర్చో, మాట్లాడుకుంటే ముచ్చట్లు పెరుగుతాయి, ప్రేమలు పెరుగుతాయి, అనుభవాలు పెరుగుతాయి, అనుభూతులు పెరుగుతాయి, ఎక్స్పీరియన్సెస్ పెరుగుతాయి కదా. ఎన్ని మాటల కంటే చాలామంది చెప్తారు, మన వాక్యం ఏం చెప్తుంది? మాటల కంటే ఒక నడత, ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేసి చూపిస్తాం. ఇప్పుడు తల్లి ఉంది, సైన్స్ ప్రకారం, సైకాలజీ ప్రకారం ఎన్నో మాటల కంటే కూడా ఒక్క ఏమంటుందండి, ఒక్క కట్టుకోవడం అంటే ఏంటంటే ఏం చేస్తున్నాం? కౌగిలించుకోవడం. ఓకే, అవన్నీ చాలా పవర్ఫుల్ అండి. తల్లి కౌగిలి, లేకపోతే ఇంకేదైనా ఎంత ఆదరణ వస్తుంది, ఎంత భద్రత వస్తుంది, చాలా ఫీల్ అవుతుంది. పిల్లలు అలా చేస్తే ఏమవుతారమ్మా? చాలా సెక్యూర్ ఫీల్ అవుతారు, చాలా క్షేమం ఫీల్ అవుతారు. దాన్ని ఏమంటారంటే టచ్, తగలటం, స్పర్శ. ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి. సనుగుడు కాబట్టి మొత్తం 4 పాయింట్లు వెళ్ళినాయి. 7, 8, 9 వచనాలు. సౌత బుద్ధి గలవారు ప్రార్థన చేయడం, మెలకువ ఉండటం, ప్రేమను పంచటం. అట్లాగే ఏమిటంట? సనుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యం. ఆతిథ్యం అంటే ఏంటమ్మా? పోయినసారి నేను వచ్చినప్పుడు ఆమె టీ ఇచ్చింది, ఈసారి నేను కూడా టీ ఇస్తాను. కాఫీ ఎందుకు ఇవ్వాలి? ఆమె టీ ఇచ్చింది కదా అనుకోకూడదంటే. అవసరం అనుకుంటే నువ్వు జ్యూస్ ఇవ్వాలి. ఆమె పప్పన్నం పెట్టింటే నువ్వు బిర్యానీ చేసి పెట్టాలి. అంతేగాని ఈ రోజుల్లో, పాత రోజుల్లో లాగా లెక్క రాసుకొని పెళ్ళిళ్ళకు పోయినప్పుడు 50 రూపాయలు గిఫ్ట్ ఇచ్చినారు పలానాళ్ళు, అభిరామ్ గారి పెళ్ళికి 100 రూపాయల నోటు ఉంది నా సొమ్ము, కాబట్టి నేను పెళ్ళికి పోవడం ఆపేస్తా. లేదంటే ఈ బ్యాంకుకో కిరాణా కొట్టుకెళ్ళి 50 రూపాయల నోటు చేంజ్ తెచ్చుకుంటా. అట్లా మారిపోయినాను ప్రజలు. ఇది ప్రేమ, నడుస్తున్న ప్రేమ. అది ఇచ్చిపుచ్చుకునే ఇంత ప్రేమిస్తాడు, 10 రూపాయలు ఎక్కువ ఇస్తేమి, 10 రూపాయలు తక్కువ ఇస్తేమి. ప్రేమ కదా ఇంపార్టెంట్. దీంట్లో తెలుస్తుంది కదా నా ప్రేమ, ఈ ఇవ్వటంలోనే కదా నా ప్రేమ తెలుస్తుంది అని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు కూడా ఎత్తట్లేదయ్యా బాబు. ఇట్ షోస్ అవర్ లవ్. అది మన యొక్క ప్రేమను చూపిస్తుందండి. వాళ్ళు ఎంత ఇచ్చారు, వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా నువ్వు వాళ్ళని చూస్తే అసలు ఏమి ఇవ్వనోడికి నువ్వేమిస్తావు? ఇక ఏదో ఇచ్చినోడికే నువ్వు లెక్కలు చూస్తావు అంటే ఏమి ఇవ్వనోడిని కూడా అదే లెవెల్లో ప్రేమించమంటాడు దేవుడు. ఇప్పుడు వాడికి ఏమి ఇస్తావు నువ్వు? ఇంకా అరే నువ్వేం పెట్టలేదు కాబట్టి ఏమి ఇవ్వలేవు అంటావా? అప్పుడు దేవుడు ఒప్పుకుంటాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మొత్తం 4 అంశాలను 7 నుంచి 9 వచనాలు త్వరగా ముగించుకున్నాం. 10, 11 వచనాలు. చాలా పెద్ద టాపిక్ ఇది.
మీకు తెలుసు కాబట్టి నేను దాన్ని ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే, కృప విషయమే. కృప ఒకటే, కానీ అది నానా విధాలుగా ఉంటుంది. నీ మీద ఒకలా ఉంటుంది, నీ మీద ఒకలా ఉంటుంది, నీ మీద ఒకలా ఉంటుంది, నీ మీద ఒకలా ఉంటుంది, నీ మీద ఒకలా ఉంటుంది. నానా విధములైనటువంటి కృప. దేవుని దయ అందరికీ ఒకటే, కానీ ఏంటో మరి వీళ్ళంటే కొంచెం ఎక్కువ ఇష్టం, వాళ్ళంటే కొంచెం ఎక్కువ ఇష్టం, వాళ్ళంటే అట్లా రకరకాలుగా ఉంటుంది. నానా విధములైన ఇదొక లెవెల్, విధానాలు కూడా మారిపోతాయి. అంటే నాకు బిర్యానీ చేయటం బాగా వచ్చు, నేను బాగా చేయలేను. కొంతమంది బిర్యానీ వండరు, పప్పన్నమే చేస్తారు, చాలా బాగా చేస్తారు, వాళ్ళు ఎక్స్పర్ట్స్ దాంట్లో. ఈ కృపావరాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. అందరికీ అన్నీ ఇచ్చి అన్ని రకాలుగా వాడబడ్డం అనేది లేదు. మహా అంటే ఒకటి, ఇంకా అది తప్పితే 2 ఇస్తాడు దేవుడు. అంతకు మించి ఇచ్చిన సందర్భాలు చాలా. ఈ కృపావరముల చేత ఏమంటాడమ్మా? కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై. ఏమిటా గృహము? నీ ఇల్లు అనుకుంటున్నావా? కాదు, సంఘం. నీ ఇల్లుకి కూడా కానీ పోని, నీ ఇంటికి కూడా వాడు. ఎవడొద్దన్నాడు? నీకు ఇచ్చిన తలాలు అది. కృపావరం ఇచ్చాడు నీకంటే ఇంట్లో వాడు ఎవరొద్దన్నాడు? మంచి టాక్టీస్ ఇచ్చాడు, భార్య కోపంగా ఉంది, దూటం ఇచ్చాడు, బాగా మెత్తపరచడం ఇచ్చాడు, వాడుకో. నీకు ఇంట్లో అది ఉపయోగం కదా. ఆమె ఎంత మెత్తపడి ఎంత మంచిగా మారిపోతే, ఎంత కరిగిపోతే అంత బాగా పనిచేస్తుంది కదా నీకు. కానీ సంఘంలో దానికి ఏ లెవెల్లో వాడాలో, ఏ తలాంతుని ఎలా ఉపయోగించాలో నీకు తెలుసు. నీకు తెలియకపోతే కాపరి చెప్పు. ఒకవేళ స్కూల్లో అయితే మీ టీచర్స్, మీ అధ్యాపకులు చెప్తారు, వాళ్ళు మిమ్మల్ని గమనిస్తుంటారు. ఈ విషయంలో వీటి చాలా ఎక్స్పర్ట్, వీళ్ళు ఉపయోగించుకోవాలి, వాళ్ళని అలా ప్రోత్సహిస్తుంటారు. అలాగే మేము ప్రోత్సహిస్తూ ఉంటాం, బలపరుస్తూ ఉంటాం. ఇంకా ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది నేను చేయబెడితే స్వస్థతలు, నేను మాట్లాడితే జరుగుతే ప్రవచనాలు అని అనుకోకుండా, ధర్మం ఫీల్ అవ్వకుండా ఏమన్నాడమ్మా? ఉపచారం అంటే పైన ఇట్లా నిలబడి ఇట్లా చేయడమా? అన్న ప్లీజ్ తీసుకొయ్యాలి. ఉపచారం అంటే అసలు యాక్చువల్గా ఏంటో తెలుసా మీకు? సేవకత్వం తగ్గించుకొని, నేను గర్వపడడానికి వీల్లేదు, నాకు ప్రవచన వరం ఉంది, నేను చేతులు పెట్టి స్వస్థతలు వస్తున్నాయి, గ్రోత్ మళ్ళీ వెళ్ళిపోతున్నాయి, మీసాలు తిప్పడానికి నాలో ఏమీ లేదు. అంతా ప్రభు కృప. కాబట్టి నేనేం చేయాలి? అమ్మా, నాన్న, అయ్యా, ఇది కదా బాబు, ఇట్లా చేస్తే బాగుంటుందిగా. ఉపచారం చేయడం అంటే సేవ చేయడం. ఒక జ్వరంతో పడుకున్నటువంటి బిడ్డ ఉన్నాడు, ఏం చేయాలి? వాళ్ళకి వెళ్ళి ఉపచారం ఏం చేస్తారు? తడిబట్ట వేసి నడుస్తారు, లేపుతారు, నీళ్ళు దాపుతారు, లేకపోతే ఏదైనా మంది వేస్తారు. ఇవన్నీ ఏమిటి కిందకి వస్తాయి? ఉపచారం. పేతురుకు జ్వరంతో ఉంది, దేవుడు స్వస్థపరిచినాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె లేచి ఉపచారము చేయసాగినని మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. ఉపచారం చేయాలి. నీకు పాట మీద తలంతుంది, నువ్వు గర్వం ఫీల్ అవడానికి ఏం లేదు, కాలు ఎగరేయడానికి వీలేదు. ఇంకొంచెం తగ్గించుకొని, ఇంకొంచెం దాన్ని ట్రాక్లోకి వెళ్ళి, ఇంకొంచెం పద్ధతిగా నేర్చుకొని దేవుని కొరకు ఉపయోగించుకోవాలి. అది నీ జీవితాన్ని కూడా ఉపయోగించుకో, తప్పేం లేదు. కానీ ఎక్కువగా దేనికి ఉపయోగపడాలి? ఆ తలాంతు దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు, సంఘం కొరకు, సంఘం కొరకు, దేవుని నామం మహిమపరచడం కొరకు. కాబట్టి ఏమంటాడమ్మా? ఒకరికొకడు ఉపచారము చేయడి. ఇంకా ఒకడు బోధించిన ఎడలా దైవోక్తులు దేవుని మాటలు బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడలా దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కలదే. నేను ఇంత చేయగలను, కానీ నాకు వాడు కొంచెం ఇష్టం లేదు, లేకపోతే వాడు నాకంటే తక్కువడు, అన్ని రకాలుగా. కాబట్టి నేనేం చేస్తా? 100 రూపాయలు గ్యాస్ దగ్గర 10 రూపాయలు ఇచ్చి పోరా అట్లా చేయొచ్చనే ఉందా వాక్యంలో? సామర్థ్యము కొలది, నీకు కలిగిన కొలది, నీ ఇష్టాన్ని బట్టి కాదు, దేవుని ఇష్టము కొలది నువ్వు ప్రవర్తించాలి కదా. వీనికైతే పిరికితో పెడతా, వానికైతే ఇట్లా వేలతో పెడతా అంటే కొంత సమానత్వం. ఏమంటాడు? ఒకరికాడు ఒక ఉపచారం చేసిన దేవుడు అనుగ్రహించి సామర్థ్యము కొలది, అంటే శక్తి కొలది చేయాలి. ఏదో అట్లా తూతుగా చేయకూడదు, శక్తి కొలది. ఎక్కడ? గృహం నిర్వాహం. గృహం అంటే విశ్వాస గృహము, దేవుని మందిర ఆవరణము. శక్తి కొలది చేయాలి. ఎక్కడ చేయమంటారో అని పారిపోకూడదు, ఎక్కడ చేయమంటారో అని ముఖం తిప్పుకొని వెళ్ళిపోకూడదు. ఎలా చేయాలి? శక్తి కొలది చేయాలన్న ఇంట్రెస్ట్ ముందుకు రావాలి. ఆ రావటమే కాదు, ఇంకా ఎలా చేయాలి? నిండుగా శక్తి కొలది చేయాలి. ఇది ఎన్నదమ్మా? 5వది. ఇవన్నీ 5లో సరిపోతాయి. 10, 11, 5. ఓకే.
త్వరగా ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. ఏం జరుగుతుందట? నువ్వు అట్లా చేస్తే నువ్వేమనుకుంటున్నావు? ఈయనకు ఎందుకు చేసినానా, ఈయనకు చేస్తే ఈయనకు లాభమా, నాకు నష్టమా, ఇది నువ్వు అనుకుంటున్నావు. యాక్చువల్గా దాంట్లో ఏం జరుగుతుందంటే నువ్వు అలా చేయడం వల్ల క్రీస్తు యేసు మహిమపరచబడుతున్నాడు. దేవుడు నీ ద్వారా మహిమపరచబడితే దేవుడు నీకు కనికరం చూపిస్తాడు, దయ చూపిస్తాడు, ఏమిస్తాడు? ఆశీర్వాదం. తెలిసి తెలియకనే నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడిని మహిమపరుస్తున్నావు. నువ్వు నాకు ఇవ్వటం ద్వారా, నాకు చేయటం ద్వారా నువ్వు ఎవరిని మహిమపరుస్తున్నావు? నాకు శక్తి కలిగి చేయటం ద్వారా, నీ సామర్థ్యానికి మించి నాకు చేయటం ద్వారా. అయ్యో వీళ్ళకి ఇంత చేత కాదే, అయినా అడుగుదాం అని అడిగాను నేను. శక్తికి మించి నువ్వు చేస్తూ ఉన్నావు. అది నా కొరకు చాలా మంది ఏమనుకుంటారు, ఈయనకు కాదు. ఎవరికి? మహిమపరచును కాక ఏదో ఆ పూటకు నువ్వు పెట్టిన ఆ ఒక్కటి వాసి విషయంలోనే కాదట. ఏంటంటమ్మా? యుగ యుగములు మహిమయు ప్రభావము ఆయనకు గాక. నువ్వు చేసే ఈ చిన్న పని వల్ల దేవుడు ఏదో ఆ పూటకి, ఆ క్షణానికి, ఆ రోజుకి, ఆ గంటకి మహిమపరచబడడం కాదట. ఎట్లా మహిమపరచబడుతున్నాడు? యుగ యుగములు. అంత భాగ్యం నీకు దొరికినప్పుడు, అవకాశం నువ్వు వదులుకుంటే, ఆ ఇచ్చే అవకాశం నీకు వదులుకుంటే, ఆ చేసే అవకాశం నువ్వు వదులుకుంటే ఏం పోగొట్టినట్టు? ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఈ చిన్న అవకాశం అయ్యాయి, ఇప్పుడు పోయింది, ఇంకోసారి ఎప్పుడో ఇష్టాలు ఇలా ఎవరుకుంటున్నావు ఏమో. నువ్వు ఏం పోగొడుతున్నావు? ఇండైరెక్ట్గా ఏం పోగొడుతున్నావు? దేవుని మహిమ. అది కూడా ఆపుటే కాదు, యుగములకు కలగవలసిన మహిమను నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు తోసేయటం వల్ల ఏం పొందుకుంటున్నావు? చేస్తే నీవేనా దేవుడికి మహిమకరంగా? చేయకుండా ఉండటం వల్ల దేవుని మహిమను పోగొడుతున్నావు. అప్పుడు నీకేం జరుగుతుంది? కరెక్ట్గా అనకూడదు, కానీ షాక్ ఉండదు. అందుకే ఇష్టమైన, కష్టమైన, మంచి అయినా, సెట్ అయినా, వ్యాపారం చేసే వాళ్ళకి చెప్తూ ఉంటారు, మనకు నష్టమైనా ఒప్పుకున్నా ఉంటే చేయాల్సిందే, తప్పదన్నా దేవుని మహిమపరచాల్సిందే. దేవుడు ఇంకోసారి చూస్తారు, చేస్తారు. అలాగే జరుగుతూ ఉంటుంది. ఇది 5 అంశాలు. మొట్టమొదటి స్వస్థబుద్ధి గలవారి, ప్రార్థన చేయడానికి మెలుగుగా ఉండి, ప్రేమను పంచేవారిగాను, అట్లాగే కృపా విషయంలో అనేటువంటి మాట 5వదిగా మనం చూస్తూ ఉన్నాం. ఇది నీకు చెప్పాల్సి వస్తే ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినాను. ఈ కృపావరములు అనేటువంటి అంశం 1 కొరింథీయులు 12వ అధ్యాయంలో ఉంటుంది. 13వ అధ్యాయం ప్రేమ గురించి మాట్లాడుతుంది. 12వ అధ్యాయంలో 4వ వచనం నుంచి ఈ కృపావరాలు ఉంటాయి. మొత్తం దాంట్లో అక్కడ 9 కృపావరాలు. కానీ నేనంటాను 9 కాదు, ఎన్ని ఉంటాయో మనం లెక్కలేదు దేవుని దగ్గర. ఇవి మెయిన్గా ఇక్కడ చెప్పబడ్డాయి. ఇంకా అనేక చోట్ల అనేక విషయాలు చెప్పబడ్డాయి. మీకు అవకాశం వచ్చింది కాబట్టి ఊరికి అలా చెప్పి వదిలేస్తాను. కృపావరములు ఇక్కడ 1 కొరింథీయులు 12వ అధ్యాయంలో 9 విషయాల్లో చెప్పడం జరిగింది. మొట్టమొదటి ఏంటంటే 3 భాగాలు చేశారు. 3:1 మొదటి 3 ఏంటంటే రెవల్యూషన్, అంటే ప్రకటించుటకు, దేవుని మహిమపరచుటకు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి 3 ఉన్నాయి. జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, ఆత్మల వివేచన. మీరు కొరింథీ పత్రిక 1 కొరింథీ 12వ అధ్యాయాన్ని తెచ్చిపెట్టుకుంటే ఈ యొక్క 3 వరాలు మీకు అక్కడ కనిపిస్తాయి. 3 వరాలు అక్కడ మీరు చూడగలుగుతారు. మొదటిది ఏంటమ్మా? జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, ఆత్మల వివేచన వరం. వీటి గురించి వివరాలు నేను చెప్పట్లేదు, దీని గురించి మళ్ళీ సపరేట్ సబ్జెక్ట్ తీసుకుంటాను. జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము అంటే ఇక మనకు తెలుసు. మరి సమూయేలు విషయంలో గాడిదలు వెళ్ళబోయినాయి అంటే అక్కడ ఉన్నాయి, తెచ్చుకోకూడదు. ఈయన ఓడు కానీ మీకు చెప్తాడు, సార్ అది పోయిందంట అంటే. ఇక్కడ చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఈ రోజుల్లో లోకంలో చేయబోయిందంట అంటే ఏదో చెప్పారని అక్క ఏదో చెప్పింది. కానీ పాత రోజుల్లో అంజనం వేసేటప్పుడు. అంజనం అంటే తెలుసా? అవన్నీ మాతృతాంత్రిక స్వభావం, అవి మనకు అవసరం లేదు. దేవుడి జ్ఞానం, బుద్ధివాక్యం, ఏం జరుగుద్దో. అమ్మ ఈ వ్యాపారం పెట్టినట్టు లేదమ్మా, ఈ నష్టం వచ్చినట్టు ఇలా చేయకండి, ఏదో వద్దనుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇది ఎవరి ద్వారా వస్తుంది? దేవుని ద్వారా. ఎలా వస్తుంది? జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం, ఆత్మలు వివేచవరం అంటే మనసు తెలిసిపోతుంది. ఇప్పుడు అలా కూర్చొని ఉంటుంది, కానీ మనసు నేను చూస్తున్నాను, తెలిసిపోతాను ఏం మాట్లాడుతుంది, లోపల ఏమనుకుంటుంది, ఏం ఆలోచిస్తుంది. ఇవి చాలా, అందుకే ఆత్మల వివేచన వరం ఈ రోజుల్లో చాలా అవసరం. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోవాలంటే ఈ వరం ఉంది. మంచివన్నీ అనుకుంటున్నాం కానీ తెల్లవన్నీ పాలు కాదు. బైబిల్ పట్టుకున్న వాళ్ళల్లో విశ్వాసి కాదు. బాకీ ఇట్లా ఎక్కి బోధించే వాళ్ళల్లో పాస్టర్ కాదు. నలుగురు కూర్చున్న చోటంతా కూడా చర్చి కాదు, గమనించుకోవాలి. ఇవి ప్రకటించడానికి వీలుగా వీటిని ఏమంటారంటే రెవల్యూషన్ గిఫ్ట్స్ అంటారు. ఈ 3, ఇంకో 3 ఉన్నాయి, లోకల్ గిఫ్ట్స్ అంటారు.
వోకల్ అంటే ఇవి ఈ స్వరం ఇక్కడ నుంచి వచ్చేటువంటి వోకల్ అంటే పాటలు కూడా అంటారు కానీ పాటలు దీంట్లో లేదు, అదొక తలాంతు, అది వేరు. ఏమిటి ఆ వోకల్ అంటే భాషలు మాట్లాడటం, భాషలకి అర్థం చెప్పటం. ఇక మూడవది ప్రవచనము చెప్పటం. ప్రవచనం ఇదే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని ప్రవచనం చెప్తా ఉంటారు. అంటే ఇది ఏదో చిలక చూసిన లాగా కాదు, ఇది లోతైన అంశం. నేను తర్వాత చెప్తాను, మీకు విడగొట్టి ఆ మూడు అనేటివి ఏంటో చెప్తా ఉన్నాయి. భాషల అర్థం చెప్పడం అనేది, భాషల అర్థం చెప్పడం ఉంటేనే భాషలు. అందుకే మనం ఏమంటే భాషలు మంచి వరమే కానీ అర్థం చెప్పే వాళ్ళు ఉండాలి. అది ఇష్టారాజ్యంగా మనం చేయడానికి లేదు. ఎందుకంటే మనం ఇష్టారాజ్యంగా చేస్తే అవతలడు వచ్చి ఏదో పిచ్చి మాట మాట్లాడుతున్నారని భయపడి పారిపోతున్నాడు. కాబట్టి భాషలు వద్దులేండి, ఇప్పుడు వద్దు, మనకు ఎందుకు అంటారు. ఇది గమనించుకోవాలి. వోకల్ గిఫ్ట్స్ అంటారు. తర్వాత గిఫ్ట్స్ ఆఫ్ పవర్, దేవుని శక్తితో. ఈ పవర్ అనే మాటకు వస్తే రిజరక్షన్ పవర్ ఉంటుంది, హోలీ స్పిరిట్ పవర్ ఉంటుంది, పరిశుద్ధాత్మక శక్తి ఉంటుంది, పునరుత్థానక శక్తి ఉంటుంది. ఈ పరిశుద్ధాత్మ శక్తి, పునరుత్థానక శక్తి, ఇంకా రకరకాలైన శక్తులు. అంటే శక్తులు అంటే మళ్ళీ అన్యుల మాటల్లో భావం వేరే, వాళ్ళ అర్థం వేరే. వాళ్ళు శక్తులు అంటే రకరకాలుగా ఆలోచన చేస్తారు. కాదు, ఇవి మనం అంటే ఓన్లీ దేవుని పరిశుద్ధాత్మ శక్తి వరకు ఆలోచన చేద్దాం. ఇవేంటంటే విశ్వాసం, స్వస్థపరచు వరం, అద్భుతాలు చేసే శక్తి. ఇవి కృపావరాలు. ఇవే కాదు, చాలా ఉన్నాయి. జస్ట్ ఆ కృపావరాలు అనే మాట వచ్చినందుకు ఈ మాట చెబుతున్నాను నేను. కాబట్టి ఈ 9ని మనం ఇంకా చాలా ఉంటాయి, దీంట్లో భాగాలు చేసుకుంటూ పోతే రకరకాలు ఉంటాయి. ఇప్పుడు స్వస్థవరం అంటే రకరకాల విశ్వాసం. ఇక విశ్వాసం అనేది కామన్. ఒక విశ్వాసం అనేది ఎందుకు కామన్ అంటున్నానంటే, నువ్వు నమ్మి బాప్తిజం తీసుకుని దేవుళ్ళకి వచ్చావంటే విశ్వాసం కలిగి ఉన్నావు. అంటే విశ్వాసం అనే వరం నీకు ఇచ్చినట్టే దేవుడు. నువ్వు దాన్ని పెంచుకొని, పోషించుకొని, దాన్ని పెద్ద చేసుకొని, మంచిగా భక్తితో ఉపయోగించుకుంటే నీకు స్వస్థతలు ఇస్తాడు, ఇంకా అన్నీ ఇస్తాడు. మంచి విశ్వాసంతో ప్రార్థిస్తే స్వస్థతలు కలుగుతాయి. కాబట్టి ఆ వరాన్ని నువ్వు ఎలా వాడుకుంటావు అది నీ చిత్తము. ఎలా వాడాలో అది నీకు దేవుడు ఇచ్చే అనుభవం. కాబట్టి కొంతవరకు ఎక్స్పీరియన్స్తో ఇలా చేయి అలా చేయి చెప్తా ఉంటాడు, నీకు వచ్చేదండి. అందుకే అభిషేకించి హస్త నిక్షేపణము చేయటం వల్ల కలిగిన కృపావరము. ఎందుకు మేము దాన్ని పవర్ఫుల్గా భావిస్తామంటే, ఊరికి అందరికి ఎందుకు చేతులు పెట్టడం ఇలా మీ మీద చేయబెట్టి ప్రార్థించడం కాదు. కృపావరం ఇచ్చేటప్పుడు అది వేరే ఉంటుంది. హస్త నిక్షేపణం అంటే నిండైన చేయబెట్టి ప్రేయర్ వేసి చాలా ఉంటుంది. అది పెద్ద పని, అందరికీ చేయము. దాన్ని సద్వినియోగం చేసుకుంటారు అనడానికి మాకు వాళ్ళని చూస్తేనే మండి అయ్యో ఇంకా దేవుళ్ళనే సరిగా లేరు అనుకుంటే మేము వాళ్ళ ముఖానికి ఈ కృపవరమైన మాట కూడా వాళ్ళ ఎదురుగా తీసుకురాం. అది ఏ పని కాదు. అంటే నచ్చినంత మాత్రాన కూడా ఇవ్వము. నచ్చితే అంటే ఇప్పుడు ఏలిషా విషయం తీసుకోండి. ఏలియాకు ఎలీషా శిష్యుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? బైబిల్ మోసుకుంటా వాక్యం చెప్తుంటే పక్క అలా లేడు. ఎంత తగ్గించుదని ఏలియా భోజనం చేస్తే ఎలీషా, ఒక చిన్న ఉదాహరణ ఇది, ఎలీషా ఏం చేసేవాడు? ఆయన చేతులు కడుక్కోవడానికి నీళ్లు పోస్తాడు. అలాంటి శిష్యులకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇష్టరాజ్యంగా అందరికీ ఇవ్వడానికి లేదు. కాబట్టి ఈ వరాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇవి అంశాలు. ఇది ఆత్మవరములు అంటాము. ఇవి పోషించుకోవడం కూడా మన బాధ్యత. ఇవి కాపాడుతూ కొంచెం లింక్ అయి ఉంటాయి ఇవ్వబడ్డానికి. అది దాని ఇంపార్టెన్స్ని బట్టి అవి జరిగిపోతూ ఉంటాయి. ఇక 12 నుంచి మనం దాదాపు 19 వరకు చూస్తే సర్వ్ అండ్ లవ్ అనే మాటతోనే ముడిపడి ఉన్నాయి. అంటే కొద్దిగా నేను ప్రేమిస్తున్నానని వాడికి చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఎప్పుడో నెలకు ఒకసారి జాగ్రత్త తీసుకుని ఇస్తే నేనంటే చాలా ఇష్టం, అందుకే నాకు అట్లా అంటే ఏంటి, కొన్ని క్రియారూపకంగా చేయాలి. కాబట్టి వీటిల్లో మనం చూస్తే 12వ వచనం, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్య పడకుడి. చాలా మంది కష్టాలు రాగానే ఇట్లా మూసుకుంటే ఇట్లా ప్రార్థన చేస్తే దేవుడు ఇట్లా తుడిసేసిపోయినట్టుగా క్లీన్ అయినట్టుగా అనుకుంటారు. అలా జరగదు. వాడు నిన్ను కొట్టిపోగానే ఇక దేవుడు ఇంటికి పోక ముందుకే వానికి ఏమో యాక్సిడెంట్ చేసింటాడు, ఏదో ఒకటి లారీ వచ్చి గుద్ది పోయించాడు అనుకోవడానికి లేదు. వాడు క్షేమంగా ఉంటాడు, ఇంటికి పోయించాడు, బాగా బిర్యానీ తింటాడు. ఎందుకు మహాద్భుతం ఏదంటే మళ్ళీ నీకు ఒక వింత జరుగుతుంది అనుకోవద్దు. నువ్వు ఏదైనా సరే, నాకు కీడు జరిగినా నేను దేవుని కోసం నిలబడతాను, ఈ సిలువ నేను మోస్తాను, ఈ భారంతో నేను ఉంటాను అన్నప్పుడే తప్ప నీకు వింతలు జరుగుతాయి, విడ్డూరాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అనేటువంటి ఆశ్చర్యం ఎందుకు. అలా ఆశ్చర్యాలు జరగవా? మరి జరగవంటారు. ఎవరికి జరుగుతాయి? నేనంటాను పై లక్షణాలు అన్నీ ఉన్నవాడికి జరుగుతాయేమో. స్వస్థబుద్ధి కలిగినటువంటి వాడికి, ప్రార్థన ఎక్కువగా జరిగించుకునేటువంటి వాడికి, ఇతరులను ప్రేమించేటువంటి వాడికి, ఇంకా ఏంటమ్మా ఏమేమి ఉన్నాయి, కృపా విషయాలు చక్కగా వాడుకునేటోడికి, ఇలాగా మరి ఉన్నటువంటి వాడికి ఎక్కువగా దేవుడు అద్భుతాలు చేస్తాడు అనేది నేను నమ్ముతా ఉన్నాను. ఇంకా ఏమంటాడంటే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా, ఇప్పుడు క్రీస్తు ఆశీర్వాదాలలో పాలివారే ఉన్నందుకు మనం ఆనందిస్తున్నాం. ఏ చర్చికి పోయినా వేల లక్షల మంది చర్చి ఒక్కసారి హెచ్చరికలు చేయటం మొదలుపెట్టి అవుడున్నాడు.
ఎంతసేపు ఏం చెప్పాలి? ఆశీర్వదించబడతావు. నువ్వు కూర్చుంటే ఆశీర్వదించబడతావు, నువ్వు లేస్తే ఆశీర్వదించబడతావు, నువ్వు బాత్రూంలో ఉంటే ఆశీర్వదించబడతావు, నువ్వు వంటగదిలో ఉంటే ఆశీర్వదించబడతావు, నువ్వు బెడ్రూమ్లో ఉంటే ఆశీర్వదించబడతావు, నువ్వు ఆఫీస్ రూమ్లో ఉంటే ఆశీర్వదించబడతావు, అంతా కలిపి నువ్వు నాకు ఇంత ఇస్తే ఆశీర్వదించబడతావు అని చెప్తే లక్షల మంది వెళ్ళిపోతారు అక్కడ. నువ్వు కూర్చుంటే తప్పేమో, లేస్తే తప్పేమో, ఒకసారి కొంచెం సరి చేసుకో, ఒకసారి చెక్ చేసుకో. ఎవడో వచ్చి నిన్ను అనడానికి నువ్వు చెక్ చేసుకుంటే మంచిది కదా, ఎవరికో తెలిసి వాడు వస్తే అవమానం అవుతుంది కదా, నువ్వే జాగ్రత్త అని చెప్పామనుకో మనలాగా ఉంటుంది సమయం. కాబట్టి ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా ఏమంటాడమ్మా? క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా. ఏం నేర్పించాలి కాపరి సంఘంలో? ఏం నేర్పించాలి? క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నట్టుగా. అది మీకు ఎక్స్పీరియన్స్. శ్రమల గుండా వెళ్ళటానికి నేర్పించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు వాటి నుంచి ఎలా ఎదుర్కొని బయట నిలబడాలో ఆశించాలి, అది నేర్పించాలి, అది అలవాటు చేయాలి. అది యాక్చువల్గా సంఘాలకు ఉన్నటువంటి బాధ్యత. మిమ్మల్ని ఆశీర్వదించడం అనేది తప్ప నేను అనడం లేదు. ఆశీర్వదించడం ఒక్కటే కాదు, మీరు శ్రమల్లో ఉన్నప్పుడు ధైర్యపరచడానికి, ధైర్యంతో నిలబడడానికి, మీరు అన్ని విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండటానికి మిమ్మల్ని బలపరచడంలో సంఘం ముందుండాలి. ఏదైనా జరగగానే మనం అట్లా చేసినావు కదా, ఇది అయింది కదా అనడం కాదు. ఇట్లా చేస్తే ఏముంది రా భయ్, మనం ఉన్నాం కదా, దేవుడు ఉన్నాడు కదా, చేస్తాడు బా గట్టిగా నిలబడాలి. ఒక పరీక్ష బాగా ఖచ్చితంగా 35 మార్కులతో పాస్ అవుతావు, 70 రాకపోయినా అని చెప్పి అనిపిస్తుంది. దయచేసి జ్ఞాపించుకోండి. ఇది 7వది ఏమిటా? క్రీస్తు శ్రమలలో పాలివారైనంతగా సంతోషించడం. ఏదో అద్భుతాలు మాత్రమే జరుగుతాయని ఆశించకుండా దేవుని ప్రేమలో, దేవుని ఏదైతే మనకు శోభన కలుగుతుందో దాంట్లో అగ్ని వంటి శ్రమల్లో కూడా ఆనందాన్ని ఎత్తుక్కోవటం. ఇవి 7 అంశాలు. తర్వాత క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలై, ఇప్పుడు జరుగుతున్నటువంటి రోజుల్లో ఉన్నాం మనం. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందపాలైన మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు కదా. అంటే ఏమిటి అర్థం? దాంట్లో దేవుని ఆత్మను కలిగిన వారుగా, దేవుని ఆత్మను కలిగిన వారుగా మనం అంటే మనము ధన్యులము. ఇది 8వ మాట పేతురు చెప్పినటువంటి మాటల్లో. మరి 15వ వచనం, మీలో ఎవడులో నరాంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పర్ల జోలికి పోవాడుగా కానీ ఏముందమ్మా? బాధను అనుభవింపతా కదా. ఈ రోజుల్లో నువ్వు బాధపడుతున్నావంటే ఏదో దేవుని నిమిత్తం బాధ. ప్రతి దానికి దేవుని నిమిత్తం నేను యోగును, అందుకే శ్రమలు వచ్చినాయి, నేను చాలా భక్తిపరుని, నాకు అందుకే ఇది జరుగుతుంది. అప్పుడు మాట మీరు ఏమని చెప్పబడుతుందట? నీలో ఎవడును నరహంతకుడుగా కానీ, నువ్వు తప్పు చేసి, నువ్వు హత్య చేసి, నువ్వు దొంగతనం చేసి, నువ్వు దుర్మార్గంగా ప్రవర్తించి, నువ్వు పరుల జోలికి పోయేవాడుగా ఉండి నువ్వు బాధను అనుభవిస్తే అది దేవునికి సంబంధం లేదు. అది దేవునికి సంబంధమైనది కాదు. నీకు ఎక్కువగా గర్వం వచ్చు, నువ్వు ఎక్కువగా ఏమంటారు ఫీల్ అయ్యో నువ్వు తెచ్చుకున్నావు, దానికి నువ్వు దేవుని లింక్ పెట్టకు. నువ్వు జరిగిన ప్రతిదానికి దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అన్నమాట. నీ వెకిలి చేస్తున్నతోనో, నీ అన్యాయపు స్థితి వలన నువ్వు కొలిపిస్తున్నటువంటి అంశం అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మీలో అనర్హంతకుడుగాను, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ ఉండి నువ్వు కష్టాలు తెచ్చుకుంటే ఏమిటంటే మాది అనుభవింప. అలా చెయ్యకురా, అది మంచిది కాదురా, అది తగదురా నీకు. నువ్వేమంటావు? గెలుపుతావు, వాడిని గెలుపుతావు, ఈయన్ని గెలుపుతావు, పట్టాడు. ఇంకా తర్వాత ఏమంటాడు? క్రైస్తవుడైనందుకు అంటే క్రీస్తును అంగీకరించినందుకు, క్రీస్తును అనుసరించి నడుచుకునేటందుకు. ఒకవేళ నువ్వు క్రీస్తును అంగీకరించి క్రీస్తును అనుసరించి నడుచుకోవడంలో క్రీస్తు శిష్యునిగా ఏదైనా నువ్వు కొంత బాధను అనుభవిస్తే ఏంటి అప్పుడు? సిగ్గుపడవలసిన భయం లేదు, బాధ లేదు, అవసరం లేదు. ఎప్పుడు? క్రీస్తు శిష్యునిగా. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు పొందుకున్నటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఒకవేళ మీరు క్రీస్తు శిష్యులుగా పొందుకుంటే మీరు ఏం చేయాలి? ఒకవేళ మీరు గెలుపుకొని మీ సొంత జ్ఞానంతో, మీ తెలివి తక్కువతనంతో, మీ బుద్ధిలేనితనంతో తెలుసుకున్న వాటిని బట్టి అయితే మీరు దేవుని అనగలరా? దేవా మాకు ఎందుకు ఇది తెచ్చిపెట్టాం, మాకు ఏమిటి అనేది అనడానికి వీలవుతా? ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఏమంటాడమ్మా? బాధలు అనుభవించిన ఎడల అతను సిగ్గుపడక. అది ఎన్నో లక్షణం అండి, ఇది 8వ లక్షణం. మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి లక్షణాలలో ఇప్పుడు జరుగుతున్న సూట్ అయినటువంటి లక్షణం ఇది. సిగ్గుపడక దేవుని పేరును బట్టి, ఆయన నామాన్ని బట్టి.
ఎన్నో చోట్ల ఎన్నో రకాలైనటువంటి హింసలు జరుగుతున్నాయి. దేని కొరకు? దేవుని నామాన్ని మహిమపరచుకోవాలి. ఎంతగా తొక్కివేయబడుతుందో అంతగా దాన్ని పెంచుతున్నట్టే తెలియదు. నేను ఒక ఎగ్జాంపుల్, నేను నిన్ను ప్రేమించిన ఒకరిని, వాళ్ళు ఇంకొకరిని ప్రేమించినారు, ట్రయాంగిల్ లవ్ అయిపోయింది. అర్థమవుతుంది నా పాయింట్. నేను ఒకరిని ప్రేమించిన, వీళ్ళు ఇంకొకరిని ప్రేమించినారు, నేను ఆయన్ని ప్రేమించిన, ఆయన ఇంకొకరిని. ఇప్పుడు నేను చంపేస్తా, నరికేస్తా, ఒక యాసిడ్ పోస్తా, నేను నిద్రపోనియను అంటే అబ్బబ్బని వచ్చేస్తారా? లేకపోతే అటు పోయినావు కదా, చూడు ఒక్కసారి, అతనికంటే నేను ఎక్కువ ప్రేమ చూపిస్తాను, అతనికంటే ఎక్కువ విలువ ఇస్తాను, అతనికంటే ఎక్కువ మంచితనాన్ని నేను చూపిస్తా అంటే నా వైపు తిరుగుతాను. తప్పే జరిగింది. నేనేమో నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వేమో ఇంకొకరిని ప్రేమిస్తున్నావు. ఇప్పుడు నిన్ను నా వైపు మళ్ళించుకోవాలి. ఇప్పుడు నేను నిన్ను నా వైపు మళ్ళించుకోవాలి. ఏం చేయాలి? కొడతా, చంపుతా, లేకపోతే ఏదో చేస్తా అంతే తిరుగుతావా? లేకపోతే నువ్వు ఏ ప్రేమ లేకపోతే ఏది అనుకుని అటు వెళ్ళావో దానికి మించిన ప్రేమ, దయ, ఆదరణ నేను చూపిస్తే నీ వైపు మళ్ళుతాను. ఇప్పుడు లోకం అదే చేస్తాం. మీరు యేసుప్రభు వైపు వెళ్ళారు, మీరు మారారు అంటున్నారు. కానీ అయ్యా మేము అప్పుడు వస్తే మాకు ప్రేమ చూపించలేదు, మమ్మల్ని గుళ్ళలోకి రానియలేదు, మేము మీతో కలిసి కూర్చొని తింటామంటే మమ్మల్ని కూర్చొనియలేదు, మమ్మల్ని వెలివేసినారు, మమ్మల్ని అసహించుకున్నారు. ఇప్పటికీ అదే జరుగుతుంది. మరి ఎక్కడో ప్రేమ దొరుకుతుంటే అక్కడికి పోయినాం. ఇప్పుడు నువ్వేం చేయాలి? అంతకంటే మించిన ప్రేమను చూపించి మమ్మల్ని మేము తిప్పుకోవాలి. కానీ అటు పోయినారు కాబట్టి సంపద, ఇటు పోయినారు కాబట్టి ఇంకేదో చేస్తావా అంటే ఏం లాభం వచ్చా? ఈ పాయింట్ ఎందుకు ఈ కాన్సెప్ట్ లోకానికి అర్థం కావట్లేదు? నాకు అర్థం కావాలి. ఇది చాలా సులువు అండి. అంటే నా పాయింట్ మీకు తప్పైతే చెప్పండి. నేను తనను ప్రేమించాను, తను ఇంకొకరి వైపు వెళ్ళిపోయింది, లేకపోతే ఇంకొకరి వైపు వెళ్ళిపోయాడు ఆయన. నేను ఇప్పుడు అతన్ని మార్చుకోవాలంటే నేనేం చేయాలి? పిలవాలి, ప్రేమను చూపించాలి, ఇంకొంచెం భద్రత. ఇగో నా దగ్గరికి వస్తే నీకు సేఫ్టీ ఉంది చూడు, సెక్యూరిటీ ఉంది చూడు, ఇంకా లాభం ఉంది చూడు, నా ప్రేమను ఇస్తున్నాను అని చూపిస్తే నువ్వు లొంగిపోతావా? చంపేస్తాను, వాటి పోతున్నావు, నరికేస్తా అంటే అయిపోద్దా? వచ్చేస్తావా? కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు లోకంలో జరుగుతున్నది క్రైస్తవుల మీద దాడి, క్రైస్తవుల హింస, ఇదన్నీ అంటున్నారు. నా పాయింట్ ఎందుకంటే ఇదే అనిపిస్తుంటుంది ఎప్పుడు ప్రార్థన చేసిన. అయ్యో వీళ్ళు ప్రేమతో తిప్పుకుంటే ఎందుకు తిరగ అంటే మేము అన్ని మానేసిపోతామని కాదు నా ఉద్దేశం. దేవుని వదిలేసిపోతాం వాళ్ళ వైపు అనేది కాదు. నా ఉద్దేశం ఏమిటంటే ఒక మనిషి నీ వైపు మళ్ళింపబడాలి అంటే ఏ వైపు మళ్ళించబడ్డాడో దానికి మించిన ప్రేమ, మించిన భద్రత, మించిన క్షేమము, మించిన విలువ నువ్విస్తే నిన్ను ఎందుకు కాలనిపోతాడు? క్రైస్తవులైనా ఇంకెవరైనా ఎందుకు పోతారు? నువ్వు అది చేయలేక, ఆడలేక మధ్యలో ఓడన్నట్టు నువ్వు ఆడికి పోతా, చంపుతావు, నీటికి పోతే ఏం లాభం? సరే ప్రేమించడం నేర్చుకోండి రా భయ్. ఎంతటి ప్రేమ చూపించాలి? మునుపు మా మనస్సు విరిగిపోయిందే, మీ యొక్క పనుల వల్ల, మీరు చూపించేటువంటి పద్ధతుల వల్ల మా మనస్సులు విరిగిపోయినాయే, మా పితరుల మనస్సులు విరిగిపోయి వద్దు వీళ్ళతో అని అసహ్యం పెరిగిందే, అది పోయేలాంటి ప్రేమను మేము చూపించండి. మమ్మల్ని కొట్టడమో, మమ్మల్ని తిట్టడమో, చర్చలు కూల్చివేయటమో, ఇంకేదో చేయటమో వల్ల మీకు ఉపయోగం లేదు, ఇంకా పెరుగుద్ది, ద్వేషం పెరుగుద్ది. అరే ఇంకా ఎప్పటికీ ఇలాగే చేస్తూ ఉంటారు, వీళ్ళ జోలికి మనకు వద్దు, వీళ్ళకి దూరంగా ఉందామని అనుకుంటాం. ప్రేమించడం నేర్చుకుంటే వదలగలమా? ఇది ఎందుకు కాన్సెప్ట్ అర్థం కాదు నాకు అర్థం కాదు. వెయిట్ చేయాలండి. ఒకరి ప్రేమను పొందుకోవాలంటే సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఒక్కొక్కసారి జీవితకాలం గడిచిపోద్ది. మూర్ఖులు ఉంటారు కొంతమంది, తొందరగా మళ్ళా లేదు. ఏం చేస్తాం ఇంకా వాళ్ళ కోసం? ఇచ్చటి మూర్ఖులు నేను ప్రేమించిన కదా దేవా, తప్పైపోయింది అనుకొని కనిపెట్టుకొని ఇక సత్యం వరకు ఒప్పిపోయాడు. సచ్చినాక పరలోకంలో ఏమైనా దేవుడిస్తే తీసుకోవాలా, లేదు అంటే అది కూడా లేదు. ఈ కాన్సెప్ట్ అర్థం కాక జనాలలో పిచ్చి వ్యవహారాలు జరిగిపోతాయి. పిచ్చి వ్యవహారం. దయచేసి ఇది అవుట్ ఆఫ్ ఇది కానీ సబ్జెక్ట్ కానీ అయినా నేను చెప్తున్నాను, నాకు ఉన్నటువంటి ఒక చిన్న ఆలోచన మీతో పంచుకుంటున్నాను. నేను నా వైపు మళ్ళించుకోవాలంటే నేను భయపెట్టాను, బతిమాలతోనే కూడా కుదరదు. బతిమాలతో కూడా దయదలిసి కొద్దిసేపు వస్తుంది, తర్వాత రావు. నేను శాశ్వతంగా నేను నా ప్రేమలో కట్టిపడేసుకుంటేనే నా దగ్గర తెలియదు. ఈ రోజుల్లో లోపాలు లేదు. ఎందుకు మరి అన్ని అలాగా ఆలోచన చేస్తున్నారో తెలియట్లేదు. ప్రేమించడం అలవాటు అయితే వదిలిపెట్టలేమండి ఎవరినైనా. ఆఖరికి పిల్లిని పెంచుకుంటే మనం వదిలిపెట్టలేమండి బాబు. కొద్ది రోజులు అలవాటు అయింది అనుకోండి, అది పక్కన లేకపోతే నిద్రపోటు ఆడిపోయిందని రాత్రిపూట ఎత్తుతుంటాం. కుక్కను పెంచుకుంటే అలాగా చేసి అరే జంతువులతో ప్రేమలో పడితేనే మనం విడదీయడానికి బంధాన్ని ఏర్పాటు చేసుకుంటే ఒక మనిషి ప్రేమలో పడితే ఎందుకు విడిపోతాం? అవతల మనిషి రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటే, కనికరం లేని గుణాన్ని ప్రదర్శిస్తూ ఉంటే, కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటే విడిపోతాం. వద్దనుకుంటాం, వాళ్ళు వద్దనుకుంటాం. అవునా? కొంచెం నువ్వు ఒక అడిగే నేను ఒక అడిగేస్తానంటే కలిసి పోమా, కలిసి రామా, తొడపుట్టిన వాళ్ళమే కదా.
అందరం ఒక దేశమే కదా, ఒక భాగ్యమే కదా, మానవాళే కదా. సో ఇది వదిలేసేయండి. ఓకే, మీలో ఎవరిలో ఇలా ఉండకూడదు, దేవుని కొరకు ఉంటే అది ఆశీర్వాదము అని చెప్తున్నాడు. చివరి విషయం ఏంటంటే, దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారికి గతి ఏమోనో. ఎప్పుడో అక్కడి నుంచి మొదలు కావాలి కాబట్టి లేట్ అవుతుంది. ఇక్కడి నుంచే మొదలయ్యేటప్పుడు అంటే ఎప్పుడు అయిపోయేది కథ, రాకడ ఎప్పుడో వచ్చేసి. దేవుడు ఇంకా అక్కడ నుండి ఆలోచన చేస్తున్నాడు కాబట్టి సమయం ఇస్తున్నాడు. అమ్మ మారు, నైనా మారు, నువ్వు నామకాస్తం ఉండొద్దు, నువ్వు ఇట్లా ఉండొద్దు, అట్లా ఉండొద్దు అని హెచ్చరికలు ఇస్తున్నాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. ఇది 10వ అంశము. ఈ అంశం ఏమంటాడంటే, దేవుని స్వార్థ కదే, మరియు నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైంది. నీతిమంతుడు అంటే మంచి విశ్వాసి, నీతిమంతుడు అంటే మంచి కార్యాలు చేసేటోడు అని మామూలు లోకార్థము. మంచి విశ్వాసి ఈడే రక్షించబడటము కష్టమైతే ఏమంట, భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతారు, వాళ్ళు ఎక్కడ రక్షించబడతారండి? మంచివాడికి చోటు లేకపోతే చెడ్డవాడికి ఎక్కడి నుంచి వస్తుంది చోటు? అసలు దేవుని సన్నిధిలో నిలబడగలరా? నిలబడగలరా? దేవుని సన్నిధిలో నిలబడగలరా? కాబట్టి మనం అతి జాగ్రత్తతో, మామూలు జాగ్రత్తలు సరిపోయి, అతి జాగ్రత్తలు అవసరం. అలాంటి లోకంలో, అలాంటి పనుల్లో, అలాంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం. అతి జాగ్రత్తతో బ్రతుకుతాం. ఏదో నమ్మాము, అదేదో పెద్ద బెనిఫిట్, నథింగ్. ఏదో కాలం వస్తుంది, ఎందుకు నమ్మేవారు అనవసరంగా, నిన్ను బట్టి నా నామం వ్యక్తంగా అన్యుల మధ్య దూషించబడింది అన్నాడు అనుకోండి. దేవుడు రాకడ సమయంలో నేను ఎదురుగా నిలబెట్టుకుని ఎక్కడ పెట్టుకుంటావు నీ మొహం? ఎక్కడ ఆడిపోయినా కూడా ఎంత గట్టిగా గర్వంగా, ప్రభా ఎంత కొంత చేసి వచ్చినా నీకోసం. వేల మంది, లక్షల మంది అన్నారు, ఎన్ని ఆత్మలని, ఆత్మల క్రమము సక్రమము దేవుడు చూస్తున్నాడు. చాలదా? ఒక్కరు చాలదా? ఒక ఆత్మ చాలదా మనం క్రమశిక్షణలో దేవుని కొరకు నిలబెట్టగలిగామని చెప్పుకోవడానికి? అందరికీ ఫస్ట్ ర్యాంక్ రాదు కదా. ఫస్ట్ ర్యాంక్ అంటే ఏంటి? ఫస్ట్ మార్కులు అంటే ఏంటి? ఫస్ట్ ర్యాంక్ లేదా ఫస్ట్ ప్రైజ్ అంటే ఏంటి? దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. కాబట్టి ఏమంటాడు, దేవుని చిత్త ప్రకారము, నిన్నటి మాట ఆదివారం మాట, దేవుని కాబట్టి 10వ వచనం చదవండి. అంటే ఇప్పుడు బాధపడే వారిలో దేవుని చిత్త ప్రకారం బాధపడే వారు కూడా ఉంటారా? అంటే బాధలన్నీ ఇంకోరు ఇవ్వరు, దేవుడి చిత్త ప్రకారం దేవుని అనుమతి కూడా ఉంటుంది. కొంతమందిని పర్మిట్ చేస్తారు. నాకెందుకు వచ్చింది ఈ రోగం, నాకెందుకు వచ్చింది ఫెయిల్యూర్ అనుకోకు, ఇది దేవుని చిత్తంలో భాగం. నీలో ఏదో వంకర ఉంది, దాన్ని ఆ వంకర పోగొట్టుకోవాలి. ఆ పోగొట్టుకోవడం కోసం పరీక్ష పెడతాడు దేవుడు. దాని నుంచి నువ్వు బయటపడాలి. ఏమంటాడమ్మా? బాధపడేవారు ఏంటంటమ్మా? ఏం ప్రవర్తనమ్మా? మంచి ప్రవర్తన, స్వస్థ బుద్ధి అమ్మామే. అదే ఇది. ఎవరికి అప్పగిస్తున్నామమ్మా? డబ్బుకు అప్పగిస్తున్నాం, సినిమాలకు అప్పగిస్తున్నాం, సిరులకు అప్పగిస్తూ ఉన్నాం, పదవులకు అప్పగిస్తూ ఉన్నాం, ధనానికి అప్పగిస్తూ ఉన్నాం, బంగారానికి అప్పగిస్తూ ఉన్నాం, పలుకుబడికి అప్పగిస్తూ ఉన్నాం. కానీ మన ఆత్మలో దేనికి అప్పగించాలన్నా? సృష్టికర్త అయిన దేవుడికి. మీరు అలా ఉంటే సంతోషం, అలా లేకపోతే మళ్ళీ చూద్దాం ఎలా మనం ఉండాలో. ఈ 10 అంశాలు మొట్టమొదటి స్వస్థబుద్ధి గలవారి, రెండవది ఏంటి? ప్రార్థనాపరులే, మూడవది ఏంటి? ప్రేమ, నాలుగవది ఏంటి? కృపావరం, ఐదవది ఏంటి? సమాధానం, ఆరవది ఏంటి? ఆశ్చర్యపోకుడి. అద్భుతాలు కావాలి, ఆశ్చర్యకారాలు కావాలి, ఈ ప్రవర్తించవాలి, అంతే. ఉఫ్ అంటే ఎగిరిపోవాలి. ఎందుకంటే ఈ మధ్య పాస్టర్ గారు ఉఫ్ఫలు పడగొడుతున్నారు, తుఫ్ఫలు పడగొడుతున్నారు. నిన్ను కస్టమర్ ఇస్తా గాడు కదా, నిన్ను సాటిస్ఫై చేయడానికి ఆయన ఎన్నో ఏదో చేయాల్సి ఉంటుంది. మనకు ఆ బాధ లేదు. ఇష్టమైతే రండి, కష్టమైతే మానుకోండి. ఇంకా ఏడవది త్వరగా ఇంత విని కూడా మీరు పలకపోతే మీ దగ్గర ఉండే లోపం. అది సంతోషించుడు. ఎలాగా? క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా. ఏదో నీకు వచ్చే శ్రమ అనుకోండి, యేసు ప్రభు పొందిన శ్రమలో 40 దినాలు ఉపవాసం ఉండి శ్రమల కాలం గడుపుతావు కదా. ఒక్కసారి ఆయన శ్రమలు నీకు అన్నట్టుగా ఊహించుకొని గడుపు. అప్పుడు నీకు వచ్చిన శ్రమలు ఎట్టాటో తెలిసిపోతుంది. దూది కంటే బలహీనంగా ఉంటాయి. యేసు ప్రభు పొందిన శ్రమల ముందు నువ్వు నేను పొందుకునే శ్రమలు ఎంతండి? ఆఫ్టర్ ఆల్. 8వ అంశము, ఎవడైనా క్రీస్తుడైనందుకు బాధ అనుభవించినట్లు సిగ్గుపడక ఉండాలి. అలా కాకుండా లోకరీతిగా నరహంతకుడయ్యో, దొంగయ్యో, దుర్మార్గుడయ్యో, పరుల జోలికి పోయో, వాడిని ఇబ్బంది పెట్టి బాధ పెడితే దేవుని పేరెత్తకు నువ్వు బాధను అనుభవించు, చేతులారా చేసుకున్నావు. 10వ అంశం ఏంటి? ఆత్మను ఎవరికి అప్పగించాలంటే
నేను ఎంతో ప్రేమిస్తాను ఒకరిని, అయినా దేవుడి తలంపు వచ్చేసరికి వాళ్ళు సెకండ్ ప్రిఫరెన్సే, ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి రాదు. చాలా ప్రేమిస్తున్నాను, హృదయం నిండా వాళ్ళే ఉంటారు కాబట్టి మొదటి స్థానం వాళ్ళకి. దేవుడు పక్కన ఉన్నాం, దేవుడు ఇక్కడికి వచ్చాడంటే వాళ్ళు ఏ స్థానంలోకి వెళ్ళిపోతారు? జీరోలోకి రారు, కిందికి వెళ్ళిపోరు. ఏ స్థానం? ఖచ్చితంగా సెకండ్ స్థానం. ఎందుకంటే దేవుని తర్వాత వాళ్ళని అంతగా ఆదరిస్తారు. కాబట్టి అలాంటి లక్షణాలతో మనం ముందుకు వెళ్దాం. రోజులు చెడ్డవిగా ఉన్నాయి, డోంట్ వరీ. ఒక మాట చెప్పిన, డోంట్ బి ప్యానిక్. ప్యానిక్ అంటే ఏమంటారు? ప్యానిక్ కొన్ని చిన్న చిన్న దానికే అని ప్యానిక్ అయిపోతుంటారు, పిచ్చిపెట్టి ఇక నా చేత కాదు, నేను పడిపోతే నా జీవితం ఇలా. ప్యానిక్ కాకండి. ప్యానిక్ కావడం అంటే ఏమంటారంటే తెలుగులో ప్యానిక్ అయిపోతున్నాడు రా వీడు, చిన్న చిన్న దానికి కూడా ఊరికి యాంగ్జైటీ ఫీల్ అవుతుంది, లేకపోతే ప్యానిక్ అయిపోతుంటాడు అంటారు కదా, అలా కాకండి. ఎందుకు? గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మనతో ప్రార్థన చేసుకున్నప్పుడు కానీ పోతున్నా పేదలు చూపించినటువంటి అంశాలు ఒక 10ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యా, మా విశ్వాసం స్థిరపడినట్లుగా, మేము నీ విశ్వాసంలో నిలబడినట్లుగా ఈ యొక్క మంట, ఈ వేడి, ఈ కొలిమిలో కాల్చబడటం అనేది చాలా అవసరం. అప్పుడే మా విశ్వాస రూపం స్థిరపరచబడుతుంది. మేము నీ రూపంలోకి స్థిరపరచబడాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి అంటే అగ్ని వంటి మహాశ్రమంలో కూడా వెళ్ళవలసి ఉన్నది. అయ్యా, అవి వెళ్ళేటప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది, ఒక ఆశ్చర్యకారం జరుగుతుంది, చిటికలో మాకు ఆ యొక్క విడుదల వస్తుంది అనుకోవడానికి వీల్లేదు. నీ నామంలో మేము శ్రమ పడితే సిగ్గుపడనక్కరలేదు, కానీ స్వస్థ బుద్ధిని కానీ, మంచితనాన్ని కానీ, ప్రేమను పంచే గుణాన్ని కానీ, నువ్వు ఇచ్చిన కృపావరకులో వాడే పరిస్థితిని కానీ మేము ఆయన వదిలిపెట్టక సద్భక్తితో సద్బుద్ధితో బ్రతకటానికి మాకు సహాయం చేయమని నజరుడైన యేసు నామంలో అడిగి వేడుకని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.